ఓం సమర్థ సద్గురు భరద్వాజాయ నమః. భగవాన్ శ్రీ భరద్వాజ 20వ అధ్యాయం 7వ భాగం దివ్యానుభూతి. భక్తులకు ఐహిక ఆధ్యాత్మిక శ్రేయస్సును చేకూర్చే భగవంతుడు ఆ శ్రేయస్సులను అందించే విధానాలు ఎంతో విలక్షణంగా ఉంటాయి. కరుణతో ఆ భగవానుడు ఆర్తులను, అర్ధార్థులను, మోక్షార్థులను ఆదరించి వారి ఆపదల బాపి కోరికలు తీరుస్తూ ఆ దయామయుడు ఒక్కొక్కసారి భక్తులపై ఉప్పొంగిన ప్రేమతో వారికి అద్భుతమైన దివ్యానుభూతులను ప్రసాదించి వారిని మోక్షపదం వైపు ఆకర్షిస్తారు. వారి జన్మలను చరితార్థం చేసే ఆ ఘట్టాలు ఆ అనుభూతులను పొందిన భక్తులనే కాదు, విన్నవారిని కూడా ఎంతో ఆశ్చర్యానందాలలో ముంచెత్తుతాయి. శ్రీ భరద్వాజ గురుదేవులు భక్తులకు ప్రసాదించిన ఆ అద్భుత లీలలు చదవండి. శ్రీమతి శారదా వివేక్, కెనడా. మా తండ్రి గారు నన్ను ఎంతో గారాబంగా పెంచారు. ఆయనతోటి నా అనుబంధం మాటలలో చెప్పలేనిది. ఆయన పరమపదించాక ఎంతకాలం గడిచినా ఆయన ఎడబాటుకు తట్టుకోలేక కుమిలిపోసాగాను. నా దుఃఖం నన్ను లోపల తినేస్తుంటే ఎవరితోనూ చెప్పుకోలేని నా మనస్తత్వం వల్ల నాలో నేనే ఎంతో వేదనను అనుభవించేదాన్ని. సరిగ్గా మా నాన్నగారు పోయాక 1 సంవత్సరానికి ఒకనాడు కలలో శ్రీ మాస్టర్ గారు, శ్రీ రామారావు గారు గురు శిష్యుల్లాగా వేరే రూపాలలో నాకు దర్శనమిచ్చారు. రామారావు గారు మూసి ఉన్న నా గది తలుపుల్లోంచి లోపలికి వచ్చి నిద్రపోతున్న నన్ను లేపి మా గురువుగారు పిలుస్తున్నారంటూ ఒక వృద్ధుని రూపంలో ఉన్న మాస్టర్ గారి వద్దకు తీసుకెళ్లారు. నేను వారి పాదాలకు నమస్కరించుకుంటూ నా మనస్సులోనే వారిని, మీరెవరు మహాత్మా అని ప్రశ్నించాను. మనసులోని మాటను తెలుసుకున్న ఆ మహానుభావుడు, నీ చేత అన్నీ చేయించేదెవరో అదే నేను అని సమాధానమిచ్చారు. నాకు దుఃఖం పెళ్ళుబికి వచ్చింది. వెక్కి వెక్కి ఏడవసాగాను. వారు తమ కుడి చేతితో నా వెన్నెముక పైనుంచి మృదువుగా ఒక్కసారి నిమిరారు. వెంటనే మెలకువ వచ్చింది. వారి స్పర్శ ఇంకా నాకు అనుభవం అవుతూనే ఉన్నది. ఆ దివ్య స్పర్శ నా నాడీ మండలంలోనూ నా మనస్సులోనూ ఏం మార్పు తీసుకువచ్చిందో తెలియదు, కానీ నేను సంవత్సర కాలంగా అనుభవిస్తున్న తీవ్రమైన దుఃఖాన్ని, ఆవేదనను మటుమాయించేసి హృదయాన్ని తేలికపరిచింది. ఆ తర్వాత నేనెప్పుడూ తండ్రి గారి గురించి అంతగా దుఃఖించి ఎరుగను. ఈ దివ్యానుభూతిని ప్రసాదించినది ఎవరో కాదు, శ్రీ భరద్వాజ గురుదేవులే. ప్రథమ దర్శనంతోనే నా మనస్సు శ్రీ భరద్వాజ భగవానుల పాదాల చెంత నిలిచిపోయింది. అయితే ఆ తరువాత ఒకానొక సందర్భంలో నా గురువెవరు, నేనెవరిని ఆరాధించాలి అన్న సందిగ్ధం నా మనస్సును వేధించింది. అదే సంకల్పంతో సాయి లీలామృతం పారాయణ చేస్తున్నాను. పారాయణ మధ్యలో కునుకుపట్టి స్వప్నం వచ్చింది. స్వప్నంలో సాయిబాబా మా ఇంటికి వస్తున్నారు. బాబా కుడి చేతిని పట్టుకొని ఆయనను అనుసరిస్తూ మరొకరు వస్తున్నారు. నేను ఎవరబ్బా వీరు అనుకుంటూ వారిని చూస్తే ఒక్కసారిగా సినిమాలలో క్లోజప్లో చూపించినట్టుగా మాస్టర్ గారి దివ్య ముఖారవిందం ఎంతో పెద్దదిగా, స్పష్టంగా, దగ్గరగా దర్శనమైంది. ఆనందంతో పరవశించిపోతూ వారికి నమస్కరించుకున్నాను. నా సందేహం తొలగిపోయింది. నా గురువు, దైవం, సర్వస్వం శ్రీ భరద్వాజ మాస్టర్ గారే అని అర్థమైంది. కామినేని లక్ష్మీ దుర్గాప్రసాద్ గారు. నా తల్లిదండ్రులు, అన్నయ్య అందరూ శ్రీ భరద్వాజ మాస్టర్ గారు రచించిన శ్రీ సాయి లీలామృతం నిత్య పారాయణ, నిత్య పూజ చేసేవారు. నేను చిన్నప్పటి నుండి నాస్తిక భావాలతో ఉండడం మూలాన సాయిని కానీ ఏ దైవాన్ని కానీ నమ్మేవాడిని కాదు. ఒకసారి మా నాన్నకు ఎదురు చెప్పలేక అయిష్టంగానే షిరిడీ వెళ్ళాను. మొదటిసారిగా సాయిని చూడగానే నాలో ఒక విధమైన పులకరింత కలిగింది. ఆయన వాడిన వస్తువులు, ఆయన ధరించిన చెప్పులు చూడగానే నాలో ఏదో పారవస్యం మొదలై నిరంతర సాయినామ స్మరణ నా మనసులో ప్రారంభమైంది. ఇంటికి వచ్చాక కొంతకాలానికి ఆ పారవస్యం, నామస్మరణ అంతరించి మరలా వెనుకటి మామూలు జీవితంలో పడ్డాను. 1987 ఆగస్టు 6వ తేదీ గుడివాడలోని మా ఇంట్లో శ్రీ షిరిడీ సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి
శ్రీ భరద్వాజ మాస్టర్ గారు వచ్చారు. 5వ తేదీ సాయంత్రం వచ్చిన శ్రీ మాస్టర్ గారిని మొట్టమొదటిసారిగా మా ఇంట్లో దర్శించాను. సరిగా శ్రీ సాయిబాబాను చూస్తే కలిగిన పులకింత, పారవస్యం శ్రీ మాస్టర్ గారిని దర్శించగానే నాలో ప్రారంభమైనాయి. శ్రీ మాస్టర్ గారికి నమస్కరించాను. ఆయన కొద్దిసేపు నా కళ్ళల్లోకి సూటిగా చూసి నన్ను ఆశీర్వదించారు. మర్నాడు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వారు మా ఇంట్లో 2 రోజులున్నారు. ఆ 2 రోజులు నేను ఆయన సన్నిధి వేడలేదు. ఆయన ప్రసంగాలు నన్ను ఆకట్టుకున్నాయి. వారి సమక్షంలో నేను పొందిన ఆనందం మాటలలో వర్ణించ వీలు కానిది. 6వ తేదీ రాత్రి దేదీప్యమానంగా వెలిగిపోతున్న శ్రీ సాయినాథుని విగ్రహం ఎదురుగా కూర్చున్నాను. ఆ సమయంలో శ్రీ సాయినాథుడు నాకు సజీవంగా కనిపించసాగారు. సాయి కన్నులు త్రిప్పుతూ, రెప్పలార్పుతూ, నవ్వు మొహంతో పెదవులు కదుపుతూ ఏదో మాట్లాడుతూ కనిపించసాగారు. కానీ నేను అది నా భ్రమేమోనని మా అమ్మమ్మని పిలిచి సాయి విగ్రహం గురించి అడిగాను. కానీ ఆమె విగ్రహం నిశ్చలంగానే ఉన్నదని, ఏ విధమైన కదలికలు తనకు కనిపించడం లేదని చెప్పడంతో శ్రీ సాయి నాకు ప్రసాదించిన ఆ ప్రత్యక్ష దర్శనం నన్నెంతో ఆశ్చర్యపరిచింది. ఆ క్షణం నుండి నాలో ఆధ్యాత్మిక చింతన ప్రారంభమైంది. శ్రీ మాస్టర్ గారి దివ్య ఆశీస్సులతో, నిత్య పారాయణ పూజలతో, ఆధ్యాత్మిక చింతనతో జీవితాన్ని గడుపుతున్నాను. టి. విజయ్ కుమార్ గారు, మల్కాజ్గిరి. 15/2/1998 ఉదయం 9:15 శ్రీ భరద్వాజ మాస్టర్ గారు రచించిన ధ్యానయోగ సర్వస్వం చదవాలని పూజా మందిరంలో ప్రవేశించి శ్రీ మాస్టర్ గారి ఫోటోను తదేకంగా ఒక్క క్షణం చూశాను. ఒకానొక అద్భుత దివ్యశక్తి ఆచార్యుల వారి కన్నుల నుండి తరంగాల రూపంలో నా కన్నుల గుండా నాలో ప్రవేశించింది. కొంతసేపటికి నా మనసు అంతర్ముఖమై అంతులేని శాంతి, ఆనందాలలో మునిగిపోయాను. ఆ ఆనందానుభూతిలో ఎంతగా లయమైపోయానంటే, నాకు ఆ సమయంలో నేను అనే స్ఫురణ కలిగినప్పుడు నాకు శరీరం ఉన్నదా లేదా అన్న సందేహంలో ఒక్కసారి చేతులు కదిల్చి ఒళ్ళంతా తడిమి చూసుకున్నాను. అయితే నాలో ఆ శక్తి ఆనందప్రదాయకమైన అనేక ప్రకంపనలను సృష్టించింది. ఆశ్చర్యకరమైన అనుభూతులకు లోనై చాలాసేపటికి గ్రాడ్యువల్గా నార్మల్ స్టేజ్కి రాగలిగాను. అయితే ఈ ఆనందమంతా నాకు ఒక క్షణకాలంగా మాత్రమే అనుభవమైంది. బాహ్య స్థితిలోకి వచ్చి టైం చూసుకుంటే 10:30 చూపింది. ధ్యానయోగ సర్వస్వం చదవకుండానే నాకు ఇంతటి మహత్తరమైన ధ్యానానుభూతిని ప్రసాదించిన పూజ్య శ్రీ భరద్వాజ మాస్టర్ గారి పాదపద్మములకు సహస్రకోటి వందనాలను సమర్పిస్తున్నాను. శ్రీమతి పి. సులోచన, హైదరాబాదు. విద్యానగర్ కాలేజీలో చదువుతున్న రోజుల్లో శ్రీ మాస్టర్ గారు మాకు ఇంగ్లీష్ లెక్చరర్గా వచ్చేవారు. ఆయన సంగతి తెలిసి తరచూ వారి వద్దకు వెళుతుండేదాన్ని. శ్రీ అమ్మగారు వచ్చిన తర్వాత వారింట్లోనే ఉండి సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు శ్రీ మాస్టర్ గారు ప్రసాదించారు. మాస్టర్ గారి ఇంట్లో ఉండగా ఒకరోజు నేను సత్సంగ హాలుకు, అమ్మగారి గదికి మధ్యలో ఉన్న చిన్న గదిలో కూర్చున్నాను. కాసేపటికి మాస్టర్ గారు అమ్మగారి గదిలోకి వస్తూ నా వైపు ఒక్కసారి చూసి వెళ్ళిపోయారు. అంతే, నాకు ఏమైందో తెలియదు. నా హృదయం అనిర్వచనీయమైన ఆనందంతో నిండిపోయింది. ఆనందంతో కళ్ళ వెంబడి నీళ్లు అప్రయత్నంగా కారసాగాయి. కాసేపు అయిన తర్వాత అప్రయత్నంగా నవ్వు వస్తోంది. కాసేపు నవ్వు, కాసేపు ఆనంద బాష్పాలు, ఇలా ఒక అరగంట కొనసాగింది. నేనెంత కంట్రోల్ చేసుకుందామన్నా కంట్రోల్ అవ్వకపోవడంతో ఎవరైనా చూస్తే బాగుండదని బాత్రూంలోకి వెళ్ళాను. అదే స్థితి ఒక గంట సేపు కొనసాగింది. అలాగే మరొకసారి కూడా శ్రీ మాస్టర్ గారు ఒక్క చూపుతో నాకు అలాంటి అనుభూతిని కలిగించారు. ఆ తర్వాత చాలా సంవత్సరాలు అప్పుడప్పుడు అలాంటి అనుభూతి కలుగుతుండేది. 20వ అధ్యాయం 7వ భాగం సమాప్తం. ఓం సాయిరామ్. ఓం సమర్థ సద్గురు శ్రీ భరద్వాజాయ నమః. భగవాన్ శ్రీ భరద్వాజ 20వ అధ్యాయం 8వ భాగం సాక్షాత్కారం. విశ్వోత్పత్తి స్థితి లయకారకుడైన భగవంతునికి
సాధ్యాసాధ్యములంటూ ఏవీ ఉండవు. తమ సృష్టి ఎల్లప్పుడూ సంతోషంగా వర్ధిల్లాలనుకునే ఆ ప్రేమమూర్తి తమను నమ్మిన భక్తులను నిరంతరం వెన్నంటి కాపాడుతూ ఉంటారు. ధర్మం అతిక్రమించి కర్మదోషాలను సంతరించుకొని తత్ఫలితంగా బాధల పాలైన మానవులు భగవంతుని ఆశ్రయించినప్పుడు వారి భక్తి సాధనలకు సంతృప్తుడైన భగవంతుడు ఆ భక్తుల ఆపదలను బాపి కోరికలు తీర్చి కాపాడుతాడు. ఒక్కొక్కసారి వారి అర్హతను బట్టి ప్రత్యక్ష సాక్షాత్కారం ఇచ్చి వారిని అనుగ్రహిస్తాడు. శ్రీ భరద్వాజ మాస్టర్ గారు తమ భక్తులకు ఆ విధంగా ప్రత్యక్ష సాక్షాత్కారం ఇచ్చిన అనుభవాలను ఈ అధ్యాయంలో తెలుసుకుందాం. శ్రీ కొప్పవరపు రామారావు గారు మాస్టర్ గారు ప్రసాదించిన దివ్యానుభవం గూర్చి ఇలా చెప్పారు. శ్రీ భరద్వాజ స్ఫురద్రూపి, మేధావి, ఆధ్యాత్మిక ప్రపంచంలో అందవేసిన చేయి, గొప్ప సాహసి, అన్నిటికన్నా బాబాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు. ఏ పని చేయాలన్నా చొరవ పూనిక ఎక్కువ. ఒకసారి ఆ మహానుభావునితో పరిచయ భాగ్యం కలిగింది. సాయిబాబా లాగానే ఆయన చూపులో ఒక వింత కాంతి ప్రస్ఫుటమయ్యేది. ఆయన సమాధి చెందక ముందు ఒంగోలు వెళ్ళి బాబా మందిరం చూసే అదృష్టం నాకు లేకపోయిందే అనే అసంతృప్తి నన్నెప్పుడూ బాధించేది. అది భరద్వాజ్ గారి ప్రథమ ఆరాధనోత్సవ సమయం. కనీసం అప్పుడైనా ఒంగోలు వెళ్ళి శ్రీ సాయి మందిరాన్ని, భరద్వాజ్ గారి సమాధిని దర్శించుకుందాం అనుకున్నాను. కానీ మా బంధువు షష్ఠి పూర్తికి తప్పక వెళ్ళవలసి వచ్చి గుంటూరు వెళ్ళాను. మధ్యాహ్నం భోజనానంతరం బయటకు వచ్చాను. భరద్వాజ్ గారు సమాధి చెందక ముందు ఒంగోలు వెళ్ళలేకపోయాను. కనీసం ఆయన ఆరాధనోత్సవానికైనా వెళ్ళలేకపోయానే అని బాధపడుతూ పరధ్యానంగా నిల్చున్నాను. అంతలో నా ఎదుట ఒక ముసలాయన 7-8 సంవత్సరాల వయసున్న ఓ కుర్రవాడు ఉన్నారు. ఆ పిల్లవాడు తదేకంగా నా వైపు చూస్తూ, వెళ్ళలేదని ఎందుకు బాధపడతావు? నన్ను గుర్తించలేదా అని గదమాయించాడు. నీవెవరు, నీ పేరేమిటి అని నేను ప్రశ్నించాను. ఆ కుర్రవాడు గుప్తంగా భరద్వాజ అన్నాడు. ఇంతలో ఎవరో పిలుస్తున్నట్లు అనిపించి నేను వెనుకకు తిరిగాను. మళ్ళీ చూసేసరికి వారిరువురు కనిపించలేదు. చుట్టూ వెతికాను, కానీ లాభం లేకపోయింది. ఆ బాలుడి సమాధానం గుర్తుకు వచ్చి, ఆ వచ్చిన వారు ఎవరో కారు, నా మనోవాంఛను గ్రహించి నన్ను అనుగ్రహించవచ్చిన శ్రీ సాయి భరద్వాజులే అని స్ఫురించింది. పై లీలను బట్టి చూస్తే సమాధి అనంతరం కూడా నేను అప్రమత్తుడినే అన్న సాయి వాక్కు మన ఈబి గారికి కూడా వర్తించిందన్నమాట. ఆయన నిత్య సత్యులు. ఒక సాయి భక్తురాలు భరద్వాజ మాస్టర్ గారి పేరు వినడమే కానీ చాలా కాలం వరకు కనీసం వారి ఛాయాచిత్రమైనా చూడలేదు. శ్రీ భరద్వాజ మాస్టర్ గారు బెంగుళూరు త్యాగరాజనగర్లోని సాయి ఆధ్యాత్మిక కేంద్రంలోని సాయినాథుని విగ్రహంలో సశరీరులుగా ఆమెకు దర్శనమిచ్చారు. ఆమెకు అలా దర్శనమిచ్చిన మూర్తి ఎవరో తెలియలేదు. తరువాత శ్రీ భరద్వాజ్ గారి ఫోటో చూసి తానెవరో ఆమెకు తెలియకముందే దర్శనమిచ్చి అనుగ్రహించినందుకు ఎంతో ఆనందించింది. తర్వాత ఆమె శ్రీ మాస్టర్ గారు వ్రాసిన గురుచరిత్ర సప్తాహ పారాయణ చేసింది. ఒక పారాయణ పూర్తి కాగానే శ్రీ మాస్టర్ గారు శ్రీ సాయినాథుని చేరే మార్గాన్ని తెలిపి దివ్యానుభూతిని ఆమెకు ప్రసాదించారు. విజయనగరం జిల్లా కోటగండేడు గ్రామంలో ఉంటున్న ఒక ఆమె రాజరాజేశ్వరి ఉపాసకురాలు. వారింటికి ఒకరోజు 2 అంచులు గల పంచె, తెల్లని లాల్చి కండువా ధరించి చేతికి గుడ్డ సంచి తగిలించుకున్న ఒక వ్యక్తి వచ్చి, అమ్మా, నేను దేశంలో అన్ని చోట్ల బాబాగారి మందిరాలు కట్టించాను, వైజాగ్లో రాజరాజేశ్వరి కోవెల కట్టిస్తున్నాను అంటూ వారి ఇంటిలోని దేవీ విగ్రహం వద్ద అర్ధపద్మాసనంలో కూర్చుని గుడ్డ సంచి నుండి శ్రీ చక్రరాజ యంత్రం, సంతాన గోపాల యంత్రం తీసి ఆమెకిచ్చి శ్రీ చక్రరాజ యంత్రాన్ని దేవీ విగ్రహం వద్ద ఉంచమని, సంతాన గోపాల యంత్రాన్ని దేవుని సింహాసనంలో పెట్టమని చెప్పారట. ఆమె నిమ్మకాయ నీళ్ళిస్తాను తాగండి అంటే రాజాంలో ఒక భక్తుడు భోజనానికి పిలిచాడు. నేను నిమ్మకాయ నీళ్లు త్రాగితే అతనికి భోజనం పెట్టిన ఫలితం ఉండదు, దసరాలలో వస్తాను, అప్పుడు తీసుకుంటాను అన్నారు. ఆమె
2 మామిడి పండ్లు సమర్పించి వారి పాదాలకు నమస్కరించుకొని అమ్మ సేవకు ఆటంకం కలగకుండా ఉండాలి అన్నారు. ఆయన నీలో ఉండే జ్యోతికి దండం పెట్టుకో అన్నారు. చివరగా ఆమె, అయ్యా మీ దేవురు ఎక్కడ ఉంటారు, మీకు సంతానం ఎందరు అని అడిగారు. ఆయన పెద్దగా నవ్వుతూ, నేను ఎక్కడైనా ఉంటాను, ప్రపంచమంతా నా పిల్లలే అన్నారు. సరిగ్గా తర్వాత నెల రోజులకు ఆమె తన దగ్గర బంధువైన ఎం వెంకటబాల త్రిపుర సుందరి గారింటికి వచ్చారు. అక్కడ ఉన్న శ్రీ భరద్వాజ మాస్టర్ గారి ఫోటో చూసి ఎంతో ఆసక్తిగా, వీరు నెల రోజుల క్రితం మా ఇంటికి వచ్చారు అని చెప్పి మాస్టర్ గారి కూర్చున్న వివరాలు అడిగారు. త్రిపుర సుందరి ఆశ్చర్యంతో, వీరు మీ ఇంటికి వచ్చారా? వీరు సమాధి చెంది 10 సంవత్సరాలు పైనే అయింది. వీరి ఆశ్రమం ఒంగోలులో ఉంది అంటూ భరద్వాజ మాస్టర్ గారి చరిత్ర, వారు రచించిన పుస్తకాలు ఆవిడకి చూపించి వారి గురించి, వారి జీవిత విధానం గురించి చెప్పారు. అందుకామె, మా ఇంటికి వచ్చిన భగవంతుడిని గుర్తించలేకపోయాను అంటూ ఎంతో బాధపడ్డారు. తర్వాత ఆమె మాస్టర్ గారి సమాధి దర్శనం చేసుకున్నారు. ముత్యాల వీరభద్ర ప్రసాదరావు, కాకినాడ. నేను శ్రీ భరద్వాజ గురుదేవులకు మొదట్లో ఉత్తరాలు వ్రాస్తుండేవాడిని. వారు వెంటనే సమాధానం ఇస్తుండేవారు. అప్పటికి నేను ఆయనను దర్శించి ఉండలేదు. ఒకసారి శ్రీ భరద్వాజ మాస్టర్ గారు పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభ స్వామి సన్నిధికి శ్రీ రామారావు గారితో కలిసి వచ్చారు. ఆ రోజు అనుకోకుండా నేను పిఠాపురం వెళ్ళాను. శ్రీ భరద్వాజ గురుదేవుల పాదాలు కడిగి ధన్యుడనయ్యాను. మేము ఒకసారి ఒంగోలు నుండి నెల్లూరు వెళ్ళి శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామిని, తిరుపతి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాం. తిరిగి మా ఊరు బయలుదేరి బస్టాండ్లో కూర్చుని ఉన్న నాకు, నా శ్రీమతికి కొంచెం దూరంలో నిలబడి శ్రీ భరద్వాజ గురుదేవులు భౌతికంగా దర్శనమిచ్చారు. నా భార్య త్వరగా శ్రీ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనను పలకరించండి అంటుంటే నేను దగ్గరకు వెళ్లకుండానే ఉన్న చోటే ఆయననే చూస్తూ నిలబడ్డాను. ఇంతలో ఆయన అదృశ్యులైనారు. తర్వాత మా మూఢత్వానికి మేము ఎంతగానో చింతించాం. ధర్మాచరణలో గురుదేవులపై నిరంతరం భక్తితో జీవించేటట్లు అనుగ్రహించమని మాత అలివేలు మంగా సమేత శ్రీ గురు భరద్వాజులను ప్రార్థిస్తున్నాను. మద్రాసులో నివసిస్తున్న శ్రీ రఘు ఒకప్పుడు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. అప్పుడు అతనికి ఆ పరిస్థితుల్లో నుంచి బయటపడాలంటే శ్రీ దత్తాత్రేయుని ఆశ్రయించడం తప్ప మార్గం లేదనిపించింది. అంతకు కొద్ది రోజుల ముందు మిత్రులు, సినీ దర్శకులు అయిన ఓఎస్ఆర్ ఆంజనేయులు భరద్వాజ మాస్టర్ గారు వ్రాసిన శ్రీ గురుచరిత్ర గ్రంథం ఇచ్చి పారాయణ చేయమన్నారు. 25 సంవత్సరాలుగా దేవీ ఉపాసన చేస్తున్నాను. ఇప్పుడు శ్రీ గురుచరిత్ర పారాయణ ఎంతవరకు సమంజసం అనిపించినా అతను శ్రీ గురుచరిత్ర పారాయణ ప్రారంభించారు. ఆ తర్వాత పరిస్థితులు మరీ వికటించి కుటుంబంతో సహా మద్రాసు విడిచి ఆంధ్ర వెళ్ళవలసి వచ్చింది. చెన్నై మెయిల్లో స్వగ్రామమైన తణుకుకు బయలుదేరాడు. తన పరిస్థితి గురించి ఆలోచిస్తుండగా మెయిల్ ఒంగోలు స్టేషన్లో ఆగింది. ఒంగోలు దత్తావతారులైన శ్రీ భరద్వాజ మాస్టర్ గారి నివాస స్థలం. అది ఒక పుణ్యక్షేత్రం. అతనిలా అనుకుంటుండగానే ఓ కుర్రాడు గబగబా కంపార్ట్మెంట్లోనికి వచ్చి అతనికి ఎదురుగా సీట్లో కూర్చున్నాడు. కొంతసేపట్లో కంపార్ట్మెంట్లోని అందరితో కులాసాగా కబుర్లు చెబుతూ తర్వాత దత్తాత్రేయ తత్వం గురించి చెప్పనారంభించాడు. ఆ తర్వాత అతని వైపు చూస్తూ శ్రీ గురుచరిత్ర పారాయణ చాలా గొప్పదని, మహాప్రభావం గల గ్రంథమని, అది ప్రారంభించిన మొదట్లో శ్రీ దత్తాత్రేయుడు ఆ భక్తుని తీవ్రంగా పరీక్షిస్తాడని, వాటికి తట్టుకొని ఆయననే ఆరాధిస్తే సంపూర్ణ విజయం లభిస్తుందని చెప్పాడు. మొదట తను షిరిడీ నుండి వస్తున్నానని చెప్పాడు. తర్వాత అడ్రస్ అడిగితే నేను ఒంగోలు సాయిబాబా మందిరంలో ఉంటాను, ఉండటం పడక అన్నీ అక్కడే, మందిరంలో నేను లేకపోతే జరగదు, హారతి పాటలు నేనే పాడతాను, ఒంగోలు బాబా గుడికి వచ్చి పాటలు పాడే బాబు అని అంటే ఎవరైనా చెప్తారు అన్నాడు. తర్వాత మీరు అసలు ఒంగోలు సాయిబాబా గుడి చూశారా అని రఘుని అడిగాడు. చూడలేదన్నారు రఘు. చాలా గొప్పగా ఉంటుందండి. భరద్వాజ మాస్టర్ గారు ఎంతో కృషి చేసి షిరిడీ నుండి దుని తీసుకువచ్చి మందిరంలో ప్రతిష్ఠించారు. ఒంగోలంటే ఏమనుకున్నారు? ఆంధ్ర షిరిడీ అన్నాడు ఆ పిల్లవాడు గట్టిగా నొక్కి చెబుతూ.
తరువాత తన పరిస్థితుల గురించి చెప్పగా విని అతడు, మీరేమీ బాధపడకండి, అన్నీ సర్దుకుంటాయి. మీరు ఖచ్చితంగా ముందు టీవీ సినిమా తీస్తారు. అప్పుడు నాకు ఒంగోలు లెటర్ వ్రాయండి, తప్పకుండా వస్తాను. గురుచరిత్ర పారాయణ మాత్రం మానకండి అని మరీ చెబుతూ తన వద్దనున్న సాయిబాబా ఫోటో ఇచ్చాడు. ఈ ఫోటో షిరిడీ నుండి తెస్తున్నాను, పూజలో ఉంచండి అన్నాడు. రఘు తాడేపల్లిగూడెం స్టేషన్లో దిగేటప్పుడు సామాను అందిస్తూ ఎంతో ధైర్యం చెప్పి మరీ పంపించాడు. చిన్న కుర్రవాడు ఇలా ప్రవర్తిస్తున్నాడేమిటి అని కూడా అతనికి ఆ సమయంలో తోచలేదు. అక్కడి నుండి తణుకు చేరుకున్న తర్వాత రఘు బాబా ఆలయంలో ప్రదక్షిణలు, గురుచరిత్ర పారాయణ 108 రోజులు దీక్షతో చేశారు. అది పూర్తవుతుండగా సినిమా చేసేందుకు అవకాశం వచ్చింది. వెంటనే కుటుంబంతో సహా వెళ్ళి ఉద్యోగంలో కూడా జాయిన్ అయ్యారు. అప్పుడు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న దూరదర్శన్ హైదరాబాదులో అవకాశం వచ్చింది. ఆ సమయంలో అతను ఏ క్షణంలో అప్పుల వాళ్ళు వచ్చి మీద పడతారోనని భయపడుతున్నారు. అప్పుడు స్వప్నంలో బాబా కనిపించి, వాళ్ళందరినీ రాకుండా ఎందుకు ఆపాననుకుంటున్నావు? ముందు టీవీ సినిమా చెయ్యి, నీకేమీ భయం లేదు అని కేకలేశారు. షూటింగ్కి 3 రోజుల ముందు ఒంగోలు బాబాకు లెటర్ వ్రాశారు రఘు. బాబుని ఆహ్వానిస్తూ టెలిగ్రామ్ కూడా ఇచ్చారు. ఆ రోజు షూటింగ్ ప్రారంభిస్తూ అతను కెమెరా ముందు నిలబడ్డారు. ఇంతలో వాళ్ళ అబ్బాయి వచ్చి బాబా వచ్చారని చెప్పాడు. ఆశ్చర్యంతో ఎక్కడా అని చూసేసరికి భుజం మీద చిరుగుతో ఉన్న పొడవైన చొక్కాతో మద్రాసులోని బాబా ఆలయంలోని ఫోటోలో ఉన్న రూపంతో సాక్షాత్కరించారు. వాళ్ళ అబ్బాయి ఆయన ముందు టెంకాయ కొట్టి హారతి వెలిగించి ముందుగా ఆయనకే హారతిచ్చాడు. షూటింగ్ ప్రారంభం కాగానే ఆయన ఎటో వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఒంగోలులో బాబా మందిరంలో విచారించగా తెలిసింది, అలాంటి పాటలు పాడే అబ్బాయి ఎవ్వరూ అక్కడ లేరని. నా మీద కరుణతో శ్రీ మాస్టర్ గారే అలా దర్శనమిచ్చారు. ఆ తర్వాత షూటింగ్ రోజున ప్రత్యక్షమయ్యారు అంటారు రఘు. రజని ఒంగోలు ఇలా వ్రాస్తున్నారు. 1995 సంవత్సరం జనవరి 27వ తేదీన శ్రీ తాజుద్దీన్ బాబా గారి జన్మదినోత్సవ సందర్భంగా శ్రీ మాస్టర్ గారింట్లో జరిగే సత్సంగ కార్యక్రమంలో పాల్గొనేందుకై వెళ్ళాను. తాజుద్దీన్ బాబా గారి చరిత్ర పారాయణ, భజన చేసిన తర్వాత అందరము మాస్టర్ గారు చెప్పినట్లు మౌనంగా ఆ ప్రశాంతతను అనుభవిస్తూ కళ్ళు మూసుకొని ధ్యానస్థులమైనాము. కొద్దిసేపటికి నేను కళ్ళు తెరిచి మాస్టర్ గారి పటం కేసి చూశాను. పటంలో శ్రీ మాస్టర్ గారికి బదులు ముక్కుపొడి రంగు కఫ్ని, తలగుడ్డ ధరించి ఒక చేయి చెంప కానించుకొని శ్రీ సాయిబాబా కూర్చుని కనిపించారు. నేను ఆశ్చర్యంతో బాబాను చూస్తుంటే ఆయన నవ్వుతూ నన్ను చూస్తున్నారు. నాకు భయమేసి వెంటనే కళ్ళు మూసుకున్నాను. మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తే మళ్ళీ బాబా నవ్వుతూ కనిపించారు. ఇంతలో బాబాగారు అదృశ్యమై ఆ స్థానంలో శ్రీ మాస్టర్ గారు దర్శనమిచ్చారు. నాకు ఒక విధమైన పారవస్యం కలిగి తెలియకుండానే నా కళ్ళ వెంట నీళ్లు కారసాగాయి. ఒకసారి బాబాగారు, ఒకసారి మాస్టర్ గారు, ఈ విధంగా 8-9 సార్లు నాకు దర్శనమిచ్చారు. ఆ పారవస్యంలో పరధ్యానంగా ప్రసాదం తీసుకొని అమ్మగారికి నమస్కరించుకొని ఈ విషయం చెప్పాను. అమ్మగారు ప్రేమతో చాలా సంతోషం, మంచిదమ్మా అని ఆశీర్వదించి విభూతి ప్రసాదం ఇచ్చారు. దీనిని బట్టి శ్రీ సాయిబాబా, శ్రీ మాస్టర్ గారు వేరు కాదని స్పష్టమైంది. అనంతపురంలో ఉంటున్న కె నారాయణమూర్తి శ్రీ భరద్వాజ మాస్టర్ గారి గురించి, ఆయన దివ్యత్వాన్ని గురించి తన స్నేహితుడైన వెంకటేశ్వర్లు గారితో చెప్పి వారెంతో గొప్ప మహనీయులని, నేటికీ సజీవంగా భక్తులకు దర్శనమిస్తున్నారని కూడా చెప్పారు. కానీ ఆయన ఆ మాట నమ్మలేదు. అయితే 2 రోజుల తర్వాత జరిగిన ఒక అద్భుతమైన సంఘటన గూర్చి ఆయన నారాయణమూర్తి వద్దకు వచ్చి ఇలా చెప్పారు. నేను నిన్న రాత్రి 10:30 గంటలకు టవర్ క్లాక్ దగ్గర నా స్కూటర్పై వస్తున్నాను. అక్కడ తెల్లటి ప్యాంటు, షర్టు ధరించి ఒక వ్యక్తి నిలబడి ఉన్నారు. అతడు ఎంతో తేజోవంతమైన కళ్ళు, కొనదేలిన ముక్కు, గడ్డము కలిగి భరద్వాజ మాస్టర్ గారి వలె అనిపించారు. అతనికి సమీపంగా వెళ్ళి చూశాను. సాక్షాత్తు ఆయన శ్రీ భరద్వాజ మాస్టర్ గారే. ఆయన చేతిలో కొంత చిల్లర ఉంది. ఆయన ఆ చిల్లరని ఎగరవేస్తూ పట్టుకుంటున్నారు. నన్ను చూసి పలకరింపుగా నవ్వుతూ కనుబొమ్మలు ఎగరేసి బాగున్నావా అన్నారు. నాకు నోట మాట రాలేదు.
నాకెంతో ఆనందము ఆశ్చర్యము కలిగాయి. వెంటనే బండిని నిలబెట్టి తల ఎత్తి చూసేసరికి ఆయన కనిపించలేదు. శ్రీమతి టి సరోజిని జాలారావు, ఒంగోలు ఇలా చెబుతున్నారు. 11/5/2000 నుండి మాస్టర్ గారింట్లో పూజ్యశ్రీ మాస్టర్ గారి విగ్రహానికి ప్రతి గురువారం పూలంగి సేవ చేయడం జరుగుతున్నది. తర్వాత ఒక గురువారం నాడు నెల్లూరు నుండి ఒక ఆమె వచ్చి తన అనుభవం ఇలా చెప్పారు. మేము నెల్లూరు వాస్తవ్యులం. బంధువులింటికి ఒంగోలు బయలుదేరి నేను మా పిల్లలు నెల్లూరు రైల్వే స్టేషన్లో ఒక బెంచి మీద కూర్చుని ఉండగా ఆకుపచ్చ గళ్ళలుంగి తెల్ల షర్టు వేసుకొని భుజానికి గుడ్డ సంచి తగిలించుకొని ఉన్న ఒక నడివయసు వ్యక్తి మా పక్కన బెంచి మీద కూర్చొని కనిపించారు. ఆయన నన్ను తన వద్దకు పిలిచి మీరెక్కడికి వెళుతున్నారు అని అడిగారు. నేను ఒంగోలు అని చెప్పాను. ఆయన ఒంగోలులో సాయిబాబా గుడిలో భరద్వాజ అనే ఆయన సమాధి ఉన్నది. ఆయన 1989 ఏప్రిల్ 12వ తేదీన సమాధి చెందారు. ఆయన భార్య అలివేలు మంగతాయారు కూడా ఒంగోలులో ఉన్నారు. మావాళ్లే వాళ్ళు. నీవు ఒంగోలులో సమాధిని అమ్మగారిని తప్పకుండా చూడు అన్నారు. తర్వాత వారి సంచిలో నుండి ఊది గుండ్రటి చక్కెర ఉండలు ప్రసాదంగా ఇచ్చారు. అది షిరిడి ప్రసాదంలాగా ఉంది. నేను కళ్ళకద్దుకొని నోట్లో వేసుకున్నాను. పక్కనే ఉన్న మా అబ్బాయి కోపంగా ఎవరు ఏది ఇస్తే అది తినేయడమేనా, అందులో మత్తుమందు పెట్టి నగలు దోచుకుంటారు అంటూ మెల్లిగా నా చెవిలో గొణిగాడు. అప్పుడు ఆ వ్యక్తి మా అబ్బాయి వంక తీక్షణంగా చూసి నాతో, నువ్వు తప్పక ఒంగోలులో వారిని చూడమ్మా అన్నారు. ఇంతలో రైలు వస్తే మేము ఎక్కాం. ఆయన మా వద్దకు వచ్చి తప్పక చూడు అని మళ్ళీ చెప్పారు. నేను నెల్లూరులో అప్పుడప్పుడు బాబా గుడికి వెళ్తుంటాను, కానీ భరద్వాజ్ గారంటే ఎవరో ఏమిటో అస్సలు తెలియదు. అందువల్ల ఆయన చెప్పింది ఎవరి గురించో అర్థం కాలేదు. ఒంగోలులో దిగి మా పిన్నిగారింటికి వెళ్ళగానే ఈ విషయం అంతా చెప్పి భరద్వాజ్ గారంటే ఎవరు అని అడిగాను. మా పిన్ని వారి గురించిన వివరాలన్నీ చెప్పి, ప్రతి గురువారం వారింట్లో పూలంగి సేవ జరుగుతుంది, నేను ప్రతివారం వెళతాను, ఈరోజు గురువారం గనుక నాతో కూడా మిమ్మల్ని తీసుకువెళ్తాను అని చెప్పి సాయిబాబా గుడిలోని శ్రీ మాస్టర్ గారి సమాధి దర్శనం చేయించి మమ్మల్ని శ్రీ మాస్టర్ గారింటికి తీసుకొని వచ్చింది. అక్కడ శ్రీ మాస్టర్ గారి విగ్రహాన్ని చూసి నేను మా అమ్మాయి నిర్ఘాంతపోయి చూస్తూ అలానే నిలబడిపోయాం. ఎందుకంటే ఆ రోజు ఉదయం రైల్వే స్టేషన్లో కనిపించింది సాక్షాత్తు వీరే. వారెవరో తెలియని మమ్మల్ని మాస్టర్ గారు అలా కరుణించి సాక్షాత్కారాన్ని ప్రసాదించడం మేము ఎన్ని జన్మల్లో చేసుకున్న పుణ్యఫలమో. ఆమె అనుభవం విని శ్రీ భరద్వాజ మాస్టర్ గారి దివ్యలీలకు మేమంతా పులకించిపోయాం. ఒంగోలు నివాసి అయిన శ్రీ శెట్టి గారు గత 20 సంవత్సరాలుగా పూజ్యశ్రీ మాస్టర్ గారి అమ్మగారుల సేవ చేసుకుంటున్నారు. మాస్టర్ గారు సమాధి అయిన తర్వాత ఒక్కసారి కూడా ప్రత్యక్ష దర్శనం ఇవ్వలేదని ఆయన తరచూ బాధపడుతుండేవారు. అయితే 2000 జూన్ 7వ తేదీన ఒంగోలులోని గురుకుల పాఠశాలలో విద్యార్థులను చేర్చుకోవడానికి ఇంటర్వ్యూలు శ్రీ సాయి మాస్టర్ గృహంలో ప్రారంభిస్తున్నారు. ఆయన ప్రతిరోజు వలనే ఉదయం శ్రీ మాస్టర్ గారి సమాధి ప్రదక్షిణ పారాయణ చేసుకొని సమాధి మీద ఉన్న ఫోటో వంక చూస్తూ నమస్కారం చేసుకుంటుంటే ఫోటోలో శ్రీ మాస్టర్ గారు ప్రత్యక్షంగా కనిపించారు. ఆయన యాదాలాపంగా ఆ దృశ్యాన్ని చూసినా అంతగా పట్టించుకోలేదు. తర్వాత ఇంటర్వ్యూ ఏర్పాట్లు చేసేందుకు మాస్టర్ గారింటికి వచ్చారు. తర్వాత 9:30 చైతన్య స్వామి అనుష్ఠానం చేసుకునే గదికి వెళితే వారు లేరు. కానీ శ్రీ మాస్టర్ గారి ఫోటో ఉన్న చోట శ్రీ మాస్టర్ గారు భౌతికంగా కూర్చొని ఉన్నారు. ఉలిక్కిపడి బాగా చూశారు. ఆయన స్పష్టంగా మాస్టర్ గారే. ఆయన ఒళ్ళు గగురు పొడిచి రోమాంచితమైంది. నోట మాట రాక నిలబడ్డారు. కొద్ది క్షణాల తర్వాత నిర్ఘాంతపోయి నిలబడ్డ ఆయనను ఏమైంది అని అడిగిన చైతన్య స్వామికి తడబడుతూ మాస్టర్ గారు దర్శనమిచ్చిన విషయం చెప్పారు. వారి సాక్షాత్కారం కావాలన్న ఆయన కోరికను మన్నించిన మాస్టర్ గారు కరుణామయులు. బి. లక్ష్మీదేవి, ఒంగోలు. నేను శ్రీ భరద్వాజ మాస్టర్ గారిని భౌతికంగా దర్శించి ఉండలేదు. మా స్నేహితుల ఇంట్లోని సాయిబాబా పక్షపత్రిక చదువుతుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉండేది. అందువల్ల పక్షపత్రికకు చందా కట్టి శ్రీ సాయి లీలామృతం కూడా తెప్పించుకున్నాను. అదే రోజు మాస్టర్ గారు కల్లో కనిపించి
ఆ పుస్తకం తీసి నా చేతికిచ్చి చదవమని చెప్పారు. సాయి లీలామృతం పారాయణ ప్రారంభించినప్పటి నుండి ఎన్నో స్వప్న దర్శనాలు ఇచ్చి నన్ను అనుగ్రహిస్తున్నారు. ఒక గురు పూర్ణిమకు ముందు రోజు నా గురువు ఎవరు, మాస్టర్ గారా లేక బాబానా అనే సందేహం కలిగింది. రాత్రి స్వప్నంలో శ్రీ సాయిబాబా చిన్న పిల్లవాడిలా ఉన్న మాస్టర్ గారి చేయి పట్టుకొని నా వద్దకు వచ్చి, ఈరోజు గురు పూర్ణిమ అన్నారు. నా గురుదేవులు శ్రీ భరద్వాజ మాస్టర్ గారేనని, సాయిబాబా సందేశం ఇచ్చారని నాకు తోచింది. నేనెప్పుడు మెడిటేషన్ సరిగా కుదరడం లేదని బాధపడుతుండేదాన్ని. ఒకరోజు మా వారు పిరమిడ్ మెడిటేషన్కి వెళ్ళారు. నేను మెడిటేషన్ చేద్దామని కూర్చోగానే ఎవరో తలుపు తట్టినట్లయింది. మా వారు వచ్చారని అనుకున్నాను. కానీ ఆశ్చర్యం, మాస్టర్ గారు లోపలికి వచ్చి, ఏం చేస్తున్నావమ్మా అన్నారు. మెడిటేషన్ చేస్తున్నాను అని చెప్పాను. అప్పుడు మాస్టర్ గారు నా ఎదురుగా కూర్చొని కళ్ళు మూసుకున్నారు. నేను మెడిటేషన్ చేయసాగాను. అలా 1 గంట గడిచింది. మనసు ఏకాగ్రమైంది. అప్పుడు మాస్టర్ గారు లేచి, నేను వెళ్ళొస్తానమ్మా అని చెప్పి వెళ్ళిపోయారు. అప్పటి నుండి నా మెడిటేషన్ బాగా జరుగుతున్నది. 1995వ సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీ శ్రీ భరద్వాజ మాస్టర్ గారి ఆరాధనకు ఒంగోలు వెళ్ళి సమాధి వద్ద ముగ్గులు పెట్టి అలంకరించాలని హైదరాబాదు నుండి నందిగం పార్వతి 3 ఆడవాళ్లతో కలిసి ఒంగోలు చేరారు. సమాధి వద్ద ఏప్రిల్ 12వ తేదీన నిద్ర చేయడానికి వారికి అనుమతి లభించింది. ఆ రాత్రి పారాయణ పూజ చేసుకొని సమాధి ముందు ముగ్గులతో అలంకరించడం ఆరంభించారు. అప్పుడు సమయం అర్ధరాత్రి 1 గంట. అప్పుడు వారిలో ఒక ఆమె నిద్ర వస్తున్నదని చెప్పి వెళ్ళి పడుకున్నారు. మిగిలిన 3 మాస్టర్ గారి లీలలు చెప్పుకుంటూ ముగ్గులు వేస్తున్నారు. ఇంతలో శ్రీ మాస్టర్ గారు సమాధిపై కూర్చొని స్పష్టంగా కనిపించారు. ఆ ప్రత్యక్ష దర్శనాన్ని చూసిన ఆ 3 ఆనందంతో చూస్తుండిపోయారు. వారిని ఇంకా ఆశ్చర్యపరిచిన విషయం ఏమంటే, మర్నాడు అంటే ఆరాధన రోజు సాయంత్రం కొందరు భక్తులు తమకు మాస్టర్ గారితో కలిగిన అనుభవాలను వివరిస్తున్నారు. వారిలో ఒక భక్తుడు తన అనుభవాన్ని ఇలా చెప్పాడు. స్వప్నంలో శ్రీ మాస్టర్ గారు నన్ను వెంటబెట్టుకొని తమ ఆరాధనకు ఒంగోలులోని సమాధి చెంతకు తీసుకువచ్చారు. ఆ సమయంలో 3 ఆడవాళ్లు ముగ్గులు వేస్తూ కనిపించారు. పూజ్యశ్రీ మాస్టర్ గారు ఆ 3కి ప్రత్యక్ష దర్శనం అనుగ్రహించడమే కాక ఆ భక్తిని స్వప్నంలో కూడా ఆ సంగతి తెలియజేయడం వారికి ఎంతో ఆనందాన్నిచ్చింది. నా పేరు లక్ష్మీప్రభ. మాస్టర్ గారు మా అక్క ద్వారా పరిచయం. మా అక్క మాస్టర్ గారిని భౌతికంగా దర్శించుకొని మాస్టర్ గారితో మాట్లాడి సాయి లీలామృతం గ్రంథం ఇంటికి తీసుకువచ్చింది. సాయి లీలామృతంలో మాస్టర్ గారి ఫోటో చూడగానే మా నాన్నగారిలా అనిపించారు. మా ఇంట్లో మా నాన్నగారితోనే ఎక్కువ సన్నిహితంగా ఉండేదాన్ని. సాయి లీలామృతంలో ఉపోద్ఘాతంలో మాస్టర్ గారు వ్రాశారు కదా, మీ అందరి హృదయాలు సాయి మందిరాలుగా మారాలి అని. అది చదివి మాస్టర్ గారికి ఉత్తరం రాశాను. నా హృదయం సాయి మందిరంగా మారాలంటే నేనేం చేయాలని. దానికి సమాధానంగా మాస్టర్ గారు జవాబిచ్చారు. నీ ఉత్తరం చూసి చాలా సంతోషమైందని వ్రాశారు. తర్వాత ఇంటర్ ఎగ్జామ్స్లో భయంగా ఉందని వ్రాస్తే ఎగ్జామ్ పాస్ అవ్వడానికి చరిత్ర పారాయణ ఎలా చేయాలో తెలుపుతూ ఉత్తరం రాశారు. తర్వాత మరొక ఉత్తరం రాస్తే దానికి కూడా జవాబిచ్చారు. మొత్తం 3 లెటర్స్ వ్రాశారు. మాస్టర్ గారి సమాధి అయిన తర్వాత మాస్టర్ గారి పుట్టినరోజు సావనీరు వస్తే దానిలో మాస్టర్ గారి కుటుంబమంతా ఉన్న ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకున్నాం. మాస్టర్ గారు సమాధి అయిన తర్వాత మా ఇంటికి భౌతికంగా వచ్చారు. మేము తణుకులో అద్దెకుండే ఇంట్లో రాత్రి 7:30 గంటల ప్రాంతంలో కరెంటు పోయింది. నేను మా ఇంటి వాళ్ళు వీధిలో కూర్చున్నాం. మాస్టర్ గారు వేదమ్మ గారు వచ్చారు. మాస్టర్ గారు నన్ను అడుగుతున్నారు, మా అమ్మాయి లక్ష్మి ఉండాలి కదమ్మా, ఏది అని. నన్ను ఇంట్లో అందరూ రాజీ అని పిలుస్తారు. మాస్టర్ గారి ఉత్తరాల్లో చిరంజీవి లక్ష్మీప్రభకి అని వ్రాసేవారు. నాకు మాస్టర్ గారిని చూడగానే ఒళ్ళు పులకరించింది. ఇంకేం మాట్లాడలేక ఇంట్లోకి వెళ్ళిపోయి ఎవరో వచ్చారు చూడమని చెబితే ఇంట్లో అందరూ బయటకు వచ్చేసరికి బయట ఎవరూ లేరు. మా ఇంటి వాళ్ళకు కూడా కనిపించారు. తర్వాత వెతికినా అక్కడా కనిపించలేదు. అప్పుడు మాస్టర్ గారు పొట్టి చేతులు తెల్ల చొక్కా వేసుకొని ఉన్నారు. ఒక భక్తుడు. శ్రీ భరద్వాజ మాస్టర్ గారి సమాధి చాలా శక్తియుతమైంది. 1993వ సంవత్సరంలో జూన్ మాసంలో
ఒకనాటి రాత్రి శ్రీ మాస్టర్ గారి సమాధి చెంతన పడుకొని ఉన్నాను. టైం రాత్రి 1 అయింది. 2 దేవతా స్త్రీలు చేతిలో పూలు పండ్లు తీసుకుని సమాధి చెంతకు వచ్చారు. వారి వెంట 2 మహర్షులు శ్రీ మాస్టర్ గారికి స్వాగత గీతాలు పాడుతున్నారు. సమాధిపై కూర్చుని ఉన్న మాస్టర్ గారికి వారంతా పూజ చేసి ఆరతులిచ్చారు. ఈ అపూర్వ దర్శన దృశ్యం నా జన్మజన్మల పుణ్యఫలంగా నేను స్వయంగా ప్రత్యక్షంగా చూడడం జరిగింది. అంతకుముందు ఒకసారి ఇదే విధంగా శ్రీ మాస్టర్ గారి సమాధి చెంతన కూర్చొని ఉండగా శ్రీ రామిరెడ్డి తాతగారు సమాధిలో నుండి పైకి వచ్చి నాకు ప్రత్యక్ష దర్శనమిచ్చారు. ఇంకొకసారి శ్రీ మాస్టర్ గారు సమాధిలో నుండి పైకి వచ్చి కూర్చుని నన్ను తన ఒడిలో కూర్చోపెట్టుకుని ఆశీర్వదించారు. శ్రీ మాస్టర్ గారి సమాధి ఎంతో శక్తివంతమైనది. నా పేరు లక్ష్మీకాంతమ్మ. మేము కర్ణాటకలోని సిరిగుప్పలో ఉంటాం. 1981 సంవత్సరం నుండి మేము బాబాను సేవిస్తున్నప్పటికీ 1986లో శ్రీ మాస్టర్ గారి గురించి తెలిసి వారినే గురువుగా కొలుచుకుంటున్నాం. మేము కొంతమంది కలిసి సత్సంగాలు చేసుకుంటూ ఉంటాం. మేము సత్సంగానికి వెళ్ళే త్రోవలో ఒక దయ్యం తిరుగుతుంటుందని చెప్పుకునేవారు. చాలామంది కనిపించిందట కూడా. నేను రాత్రి 8 గంటల సమయంలో ఒకసారి సత్సంగం నుండి తిరిగి ఇంటికి వస్తుండగా ఆ దయ్యం ఒక కొబ్బరి చెట్టు వద్ద నిలుచుని కనిపించింది. నాకు చాలా భయమేసి నా గురుదేవులైన మాస్టర్ గారిని స్మరించుకున్నాను. వెంటనే మాస్టర్ గారు గళ్ళలుంగి తెల్ల చొక్కా వేసుకుని కూర్చొని కనిపించారు. ఆయన వెంటనే ఆ దయ్యాన్ని తీవ్రంగా చూస్తూ తమ కుడి చేతి వేళ్లను పైకి చూపిస్తూ ఏయ్ పో అన్నారు. వెంటనే నన్ను ఎడమ చేతితో సైగ చేస్తూ ఇంటికి వెళ్ళు అన్నారు. ఆయన దర్శనంతో ఒళ్ళు రోమాంచితమై ఆనందంతో నిర్భయంగా ఇంటికి వెళ్ళాను. మర్నాడు ఉదయం ఆతృతగా మాస్టర్ గారు దర్శనమిచ్చిన చోటుకు వెళ్ళాను. ఆయన కూర్చున్న చోట నమస్కరించుకొని పైకి చూశాను. రాత్రి ఆ దయ్యం పట్టుకున్న కొబ్బరి చెట్టు పైభాగం పూర్తిగా మాడిపోయి ఉంది. ఆ తర్వాత ఎవరికి ఆ దయ్యం కనిపించలేదు. ఎం సావిత్రి, హైదరాబాదు. నేను మా వారు తిరుపతి వెళ్ళినప్పుడు మాస్టర్ గారు భౌతికంగా దర్శనం అనుగ్రహించారు. నేను అప్పటికింకా మాస్టర్ గారి ఫోటో కూడా చూడలేదు. అప్పుడప్పుడే ఈ మార్గంలోకి వస్తున్న రోజులు. నేను మా వారు తిరుపతి గర్భగుడిలో ఆంజనేయ స్వామి స్తంభానికి ప్రదక్షిణలు చేస్తున్నాం. హఠాత్తుగా నా దృష్టి కొంచెం దూరంలో ఒక వ్యక్తి మీద పడింది. ఆయన మా వైపే చిరునవ్వుతో చూస్తున్నారు. తెల్ల బనీను పంచ కట్టుకొని నుదుట పొడుగ్గా నామం పెట్టుకుని ఉన్నారు. ఎవరా అని ఆలోచిస్తూనే ప్రదక్షిణలు పూర్తి చేసి ఆయన దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఆయన ఇటు చూస్తున్న వారల్లా అటు తిరిగి నుంచున్నారు. నేను ఏం చేయాలో తెలియక అలాగే నిలబడ్డాను. తర్వాత మళ్ళీ ఇటు తిరిగి చేయి చాపారు దక్షిణ ఇమ్మన్నట్లుగా. నేను దక్షిణ సమర్పించగానే ఆయన నవ్వుతూ ఎంతో వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. నేను ఈయన ఎవరా అని చాలా ఆశ్చర్యపోయాను. తర్వాత మళ్ళీ ఎక్కడా ఆయన నాకు కనిపించలేదు. ఆ తర్వాత నేను విజయవాడ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ సాయిబాబా పత్రిక చూశాను. వెనుక మాస్టర్ గారి ఫోటో చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నాకు తిరుపతిలో కనిపించిన ఆయన సాక్షాత్తు మాస్టర్ గారే. ఇలా నాకు మాస్టర్ గారు తెలియకముందే ఆ తండ్రి నన్ను అనుగ్రహించారు. పిఎస్ఆర్ కృష్ణమోహన్, ఏలూరు. ఒకరోజు స్వప్నంలో నేను శివాలయానికి వెళ్ళాను. విపరీతంగా జనం ఉండడం వలన నేను దర్శనం చేసుకోలేకపోతున్నాను. ఇంతలో ఆ దేవాలయంలో పనిచేసే ఒకతను నన్ను చేయి పట్టుకొని వేరే దారిలో లోపలికి తీసుకువెళ్ళి ఇప్పుడు దర్శనం చేసుకో అన్నాడు. అక్కడ శివలింగం బదులు సాక్షాత్తు మాస్టర్ గారు దర్శనమిచ్చారు. తర్వాత కొన్నాళ్లకు విజయవాడ భవానీపురంలో శ్రీ మాస్టర్ గారి విగ్రహ ప్రతిష్ఠ అని తెలిసి విజయవాడ వెళ్ళాను. అక్కడ కూడా భక్తులు విపరీతంగా నిండి ఉన్నారు. నాకు లోపలికి వెళ్ళే అవకాశమే లేదు. ఒక సాయి భక్తుడు నన్ను లోపలికి పిలిచి మాస్టర్ గారి పాదాల చెంత కూర్చునే అవకాశం కల్పించాడు. అప్పుడు అక్కడ ప్రతిష్ఠించిన విగ్రహాన్ని చూశాను. నాకు కలలో కనిపించిన స్వరూపమే అది. నాకు కలలో కనిపించినది నిజంగా ఇలలో జరిగింది. శ్రీ పులిపాక రామారావు గారు 1982 సంవత్సరంలో
శ్రీ మాస్టర్ గారిని మొదటగా దర్శించుకొని ఆయన సన్నిధిలోనే తన జీవితం గడపాలని నిర్ణయించుకున్నారు. తన చదువు పూర్తి చేసుకొని ఒకనాడు ఒంగోలు వచ్చారు. ఒంగోలులో శ్రీ మాస్టర్ గారింటికి రాగానే శ్రీ మాస్టర్ గారు ఊరిలో లేరని తెలిసింది. రామారావు గారు ఆ రాత్రి మాస్టర్ గారి ఇంటి వరండాలో చాప వేసుకొని పడుకున్నారు. ఆ రాత్రి 3 గంటలకు ఊరి నుండి వచ్చారు శ్రీ మాస్టర్ గారు. తెల్లవారుజామున రామారావు గారికి నిద్ర మెలకువ వచ్చి చూస్తే శ్రీ మాస్టర్ గారు వరండాలో చాపపై తన పక్కనే పడుకొని కనిపించారు. రామారావు గారు ఎంతో ఆనందంతో శ్రీ మాస్టర్ గారి పాదాలొత్తారు. ఇంతలో తెల్లవారింది. రామారావు గారు బాత్రూంకి వెళ్ళొచ్చిన తర్వాత చూస్తే శ్రీ మాస్టర్ గారు చాపపై లేరు. మరలా రామారావు గారు ఆనాటి మధ్యాహ్నం శ్రీ మాస్టర్ గారి పాదాలొత్తుతూ, తెల్లవారుజామున ఎక్కువసేపు మీ పాదాలను వత్తలేకపోయాను మాస్టారు అన్నారు. అది విని మాస్టర్ గారు అసలు తాము వరండాలో పడుకోలేదని, లోపలే పడుకున్నామని చెప్పి అమ్మగారిని కూడా అడిగారు. అమ్మగారు కూడా శ్రీ మాస్టర్ గారు లోపలే పడుకున్నారని చెప్పారు. తర్వాత లోపలి గదిలోకి వెళుతూ దిగ్భ్రాంతి చెందిన రామారావు గారిని చూస్తూ శ్రీ మాస్టర్ గారు నవ్వుతూ నెమ్మదిగా, తెల్లవారుజామున ఆ ఒత్తేదేదో కాస్త గట్టిగా ఒత్తకూడదట్రా, నీ చేతులకు బలం వచ్చేది అన్నారు. రామారావు గారు ఆనందాశ్చర్యాలతో పులకించారు. ఈ అద్భుతమైన అనుభవం ద్వారా శ్రీ మాస్టర్ గారు తమ అపార దయను నిరూపిస్తూ తమ సన్నిధికి వచ్చిన మొట్టమొదటి రోజునే తమ ప్రత్యక్ష సాక్షాత్కారాన్ని, తమ పాదసేవను ప్రసాదించినందుకు ఆయన కృపకు తమ కృతజ్ఞతాభివందనాలు సమర్పించుకున్నారు. శ్రీ రామారావు గారు ఒకే సమయంలో 8 రూపాలు ధరించిన శ్రీగురుని వలె పూజ్య శ్రీ మాస్టర్ గారు కూడా ఏకకాలంలో ఇంటి లోపల అమ్మగారికి, బయట వరండాలో రామారావు గారికి దర్శనమిచ్చి తమ నిజస్థితిని తెలియజేశారు. ఇలాంటి లీలలు ఎన్నెన్నో. శ్రీ మాస్టర్ గారింటికి వచ్చి తిరిగి వెళుతున్న శ్రీ రామిరెడ్డి తాతగారిని మనమొచ్చిన ఇల్లు ఎవరిది అని భక్తులు అడిగితే అక్కడే దత్తుడున్నాడని తాతగారు జవాబు చెప్పడం శ్రీ మాస్టర్ గారి నిజస్థితిని తెలపడానికేనేమో. కారణాలు చెప్పలేము. ఓ కన్నీటి ముక్కులు పెట్టుకొని మోసుకుంటూ తిరుగు. 20వ అధ్యాయం 8వ భాగం సమాప్తం. ఓం సాయి. అది ఏదో ఒక రోజు పేరుతుంది. నీ నిండు జీవితాన్ని ఓం సమర్థ సద్గురు శ్రీ భరద్వాజాయ నమః. భగవాన్ శ్రీ భరద్వాజ 20వ అధ్యాయం 9వ భాగం ఉపదేశాలు. ఆపన్నులను బ్రోచేందుకు అవతరించిన శ్రీ భరద్వాజ గురుదేవులు ఆశ్రితులందరిలో తమ స్వస్వరూప స్ఫురణను మేల్కొలిపి వారి ఆధ్యాత్మిక ప్రగతినే లక్ష్యంగా భావించి తమ జీవితంలోని ప్రతి నిమిషం వారి శ్రేయస్సుకై వెచ్చించారు. ఆయా భక్తుల పరిణతిని బట్టి వారి సంస్కారాలను అనుసరించి వాచా శ్రీ భరద్వాజ భగవానులు భక్తులకు ఉపదేశించిన ఆ అమూల్యమైన ఆణిముత్యాల వంటి ఆ సూక్తులను తెలుసుకుందాం. తడికిమళ్ళ భావన్నారాయణ బాపట్ల. పూజ్య శ్రీ భరద్వాజ మాస్టర్ గారు చెప్పిన విధంగా బాపట్లలోని సాయి మాస్టర్ భక్తులము సత్సంగాలను ఏర్పరచుకొనడం వలన మా జీవితాలలో మాకు ఎదురయ్యే అనేక సమస్యలను ఎంతో నిబ్బరంతో ఎదుర్కొనే సహనాన్ని, శక్తిని సత్సంగ సభ్యులమందరము పొందగలగడం సత్సంగ మహిమగా భావిస్తున్నాం. ఈ మధ్య నేను నాకు తెలిసిన ఒక వ్యక్తికి 10,000 రూపాయలు అప్పుగా ఇచ్చాను. తర్వాత ఆ సంగతి విన్న నా పరిచయస్తులు నా దగ్గర అప్పు తీసుకున్నతను వ్యాపారంలో బాగా దెబ్బతిన్నాడని, చాలామంది దగ్గర తీసుకున్న అప్పులు తీర్చడం లేదని, డబ్బు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి వచ్చే ప్రశ్నే లేదని చెప్పారు. ఆ మాటలు వినగానే నేను అతనికి డబ్బిచ్చి పొరపాటు చేశానని కొంత కలవరపడ్డాను. అయితే మామూలు పరిస్థితుల్లో అయితే నేను నా నుండి డబ్బు తీసుకున్న అతనిపై చాలా కోపగించి ఉండేవాడిని. ఎందుకంటే నా డబ్బు తిరిగి రాదన్న బాధ కంటే అతడు నన్ను మోసం చేసినందుకు నేను ఎక్కువ బాధపడి ఉండేవాడిని. నేరుగా అతని వద్దకు వెళ్ళి తగవలాడటమే కాకుండా అతనికి కీడు జరగాలని, అతడు జీవితంలో ఇంకా దెబ్బలు తినాలని, కోపావేశంలో ఇంకా ఏవేవో దోషభూయిష్టమైన ఆలోచనలు చేసి
పాపకర్మను పెంచుకొని ఉండేవాడిని. అయితే పూజ్యులు శ్రీ భరద్వాజ మాస్టర్ గారు ప్రసాదించిన సాయి సత్సంగాలతో నాలో కొంత పరిణతి కలిగినందువలన ఈ సంఘటన నాకు పెద్దగా బాధ అనిపించలేదు. అంతేకాదు, నాలో మేల్కొన్న వివేకం నన్ను బాబా అతనికి మేలు చేయండి అని అతని కోసం, అతని మంచి కోసం ప్రార్థించేలా చేసింది. అతని విషయం పూర్తిగా సాయినాథునికి వదిలేసి నిశ్చింతగా ఉండటమే కాదు, కొద్ది రోజుల్లో ఆ విషయమే మరిచిపోయాను. కొన్ని రోజుల తర్వాత అతడు మా ఇంటికి వచ్చి నేనిచ్చిన 10,000 రూపాయలు నాకు తిరిగిచ్చి వెళ్ళిపోయాడు. నాకెంతో ఆనందం కలిగింది. అయితే ఆ ఆనందం డబ్బు నాకు తిరిగి వచ్చినందుకు కాదు, సాయినాథుడు నా ప్రార్థన మన్నించి కష్టాల్లో ఉన్న అతనికి నా బాకీ వెంటనే తీర్చగలిగిన స్తోమతను ప్రసాదించినందుకు. మరొక విషయం ఏంటంటే, సాయినాథుడు నాలోని కోపావేశం పోగొట్టి అతడి పట్ల శాంతుడనై ఓరిమి వహించే శక్తిని ప్రసాదించడం వలన అతనికి నాకు మధ్య వైషమ్యాలు రాకుండా, అతని పట్ల వైరంతో నేనెంతో పాపకర్మను ప్రోగు చేసుకొనకుండా నన్ను కాపాడారు. పద్మజ, విశాఖపట్నం ఇలా వ్రాశారు. పూజ్యశ్రీ మాస్టర్ గారు స్వశ్రేయస్సు కోసం కాకుండా సంఘ శ్రేయస్సు కోసమే తమ కాలాన్ని, ధనాన్ని వెచ్చించారు. ఇందుకు ఒక ఉదాహరణ. కొన్ని సంవత్సరాల క్రిందట ఒకసారి నేను శ్రీ సాయి లీలామృతం గురుచరిత్ర పారాయణలు ముగించి శ్రీ అమ్మగారికి, శ్రీ మాస్టర్ గారికి బట్టలు పార్సిల్ చేసి 800 రూపాయల డబ్బు కూడా దక్షిణను పంపాను. వెంటనే శ్రీ మాస్టర్ గారి నుండి నాకు ఇలా ఉత్తరం వచ్చింది. మీరు పంపిన కానుకలు అందాయి, చాలా సంతోషం. కానీ చిన్న సూచన, ఇలా ప్రతి వాళ్ళు డబ్బులు బట్టలు పంపే బదులు 10 మందికి జ్ఞానాన్ని పంచే సాయి చరిత్ర, గురుచరిత్రల ముద్రణలకు ఈ డబ్బు ఖర్చు పెడితే బాగుంటుంది. పి. శ్వేతాంబా భారతీదేవి, గుంటూరు. 1985వ సంవత్సరంలో మాస్టర్ గారి దర్శన భాగ్యం కలిగిన తర్వాత ఒకసారి మా కుటుంబ సభ్యులంతా మాస్టర్ గారితో కలిసి బస్సులో షిరిడి యాత్ర చేశాం. మా నాన్నగారు ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, ఆయన పరమ నాస్తికుడు. భరద్వాజ మాస్టర్ గారి ప్రసంగాలు, సాయిబాబా గురించిన బోధలు విన్న తర్వాత ఆయన సాయిబాబా భక్తునిగా మారిపోయారు. ఆ రోజుల్లో మేము ఎన్నో క్లిష్ట సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాం. నా ఉద్యోగంలో కూడా ఎన్నో ఒత్తిడులను ఎదుర్కొంటున్నాను. ఒకసారి శ్రీ మాస్టర్ గారిని దర్శించాను. భక్తుల మధ్యలో కూర్చుని వాళ్లతో సంభాషిస్తున్న మాస్టర్ గారు మధ్యలో చిరునవ్వుతో నన్ను ఏమ్మా అంటూ పలకరించారు. ఆ చిరునవ్వులో ఎంతో దయ, ఆదరణ కనిపించింది. నా కష్టాలన్నీ చెప్పుకోవాలనిపించింది. అయితే నేనేమీ చెప్పనక్కర్లేకుండానే శ్రీరాముడికి, శ్రీకృష్ణుడికి, సాయినాథుడికి కూడా కష్టాలు తప్పలేదమ్మా, మనమెంత అన్నారాయన. ఆ తర్వాత పారాయణ పూర్తి చేసి షిరిడీ వెళ్ళిరండి అన్నారు. శ్రీ మాస్టర్ గారి ఆశీస్సులతో పారాయణ అనంతరం షిరిడీ దర్శించుకున్నాం. నాకు విపరీతమైన కోపం ఉండేది. మాస్టర్ గారి నీడని చేరిన తర్వాత కోపం పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు నన్ను ఎవరైనా నిందించినా, విమర్శించినా నాకు కోపం రావడం లేదు. కానీ శ్రీ భరద్వాజ మాస్టర్ గారి గురించి ఎవరైనా కొంచెం విమర్శించినా నాకు ఎంతో ఆవేదన, ఆవేశం కలుగుతుంది. ఆయనను ఆశ్రయించి ఆయన ఆశీస్సులతో ఎన్నో బాధల నుండి విముక్తులైన వారు కూడా మళ్ళీ విమర్శిస్తూ ఆయనపై అసంబద్ధమైన ప్రచారాలు చేశారు. అలాంటి వాళ్ళు కొందరు ఒకసారి నా వద్దకు వచ్చినప్పుడు వాళ్ళను చూసి నేను ఎంతో ఆవేశపడ్డాను. గురుదేవులను విమర్శించడానికి మీకున్న తాహతేమిటి, అర్హతేమిటి? కష్టాలలో కాళ్ళు పట్టుకొని అది తీరాక ఆయనపైనే ధ్వజమెత్తుతున్నారు అనాలనిపించింది. అయితే నాకు వెంటనే గురుదేవుల ఉపదేశం గుర్తుకొచ్చింది. ఎదుటివాడు మూర్ఖంగా ప్రవర్తిస్తుంటే మనము ఆ విధంగానే చేస్తే మనకు వాడికి తేడా ఏముంది? మనకు బాధ కలిగే సందర్భం ఎదురైనప్పుడు ఆ ప్రదేశం నుండి, ఆ వ్యక్తుల నుండి దూరంగా తొలగిపోవాలి. అంతేగాని అనవసర వాదన ప్రతివాదాలలో మునిగిపోకూడదు అన్న గురుదేవుల మాటలు గుర్తు తెచ్చుకొని వారితో వాదించక మౌనం వహించాను. నాకు ఆ మాట ఆ సమయానికి గుర్తు రాకుంటే ఎంత గొడవ జరిగి ఉండేదో. ఈ విధంగా శ్రీ మాస్టర్ గారు నాలోని దుర్గుణాలను తొలగిస్తూ నన్ను సంస్కరిస్తున్నారు. 1989వ సంవత్సరంలో వి. లలితకు
ఒకరోజు రాత్రి నిద్ర మెలకువ కాని స్థితిలో బాబా ఆమె మంచం పక్కనే నిలబడి కనిపించారు. ఆమె కంగారుగా లేచి బాబాకు నమస్కరించుకొని ఆమె కుటుంబ సమస్యలు చెప్పబోతుంటే సాయి తమ పక్కన ఉన్న భరద్వాజ మాస్టర్ గారిని చూపించి తాను మాయమైనారు. ఆమె భరద్వాజ మాస్టర్ గారికి నమస్కరించుకొని కాఫీ ఇచ్చి తన కష్టాలన్నింటినీ విన్నవించుకొని సాయి లీలామృతం ఇప్పటికి 8 సార్లు పారాయణ చేశానని కూడా చెప్పారు. అప్పుడు శ్రీ మాస్టర్ గారు ఆ పుస్తకాన్ని తమ చేతిలోకి తీసుకొని 8 సార్లు కాదమ్మా, చాలాసార్లు చేశావు అన్నారు. అమ్మా, మీరంతా కలిసి గుడి నిర్మించాలనుకుంటున్నారు కదా, నేను గుడి కట్టిన తర్వాత మళ్ళీ వస్తాను, అప్పుడు మనం అన్ని సంగతులు మాట్లాడుకుందాం అని చెప్పి వెళ్ళిపోయారు. సరిగ్గా సంవత్సరం తర్వాత ఒకనాటి రాత్రి కలలో శ్రీ భరద్వాజ మాస్టర్ గారు వీరింటికి వచ్చారు. ఆమె ఆయనకు భోజనం పెట్టారు. భోజనం చేసిన తర్వాత ఆయన వీరి కుటుంబ సభ్యులను వెంటబెట్టుకుని ఒక అనాథ శరణాలయంలోనికి తీసుకుని వెళ్ళారు. అక్కడి పిల్లలను చూపుతూ వీళ్ళకి సహాయం చేయండి అన్నారు. ఆమె భర్త గారు ఒక సంచి నిండా మందులు ఆ పిల్లలకి ఇచ్చారు. మాస్టర్ గారు సంతోషించి ఇది కూడా సహాయమే కదా అన్నారు. మాస్టర్ గారు దీనజనులకు సహాయపడడం ద్వారా పాప ప్రక్షాళన చేసుకోమని ఈ లీల ద్వారా బోధించారు. శ్రీ మాస్టర్ గారు విజయవాడ వెళ్ళినప్పుడు ఒకరోజు ఆయన సన్నిధిలో చాలామంది భక్తులు కూర్చుని ఉన్నారు. వారిలో మధ్య వయస్కురాలైన ఒక స్త్రీ, ఆమె భర్త కూడా కూర్చుని ఉన్నారు. ఆమె తలంతా జడలు గట్టి ఉన్నది. ఆమె గద్దె చెప్పడం, ప్రశ్నలు చెప్పడం, మహిమలు చేయడం లాంటివి చేస్తుంటారట. ఆమె మాస్టర్ గారితో ఏదో మాట్లాడారు, ఏవో సలహాలు అడిగారు. అయితే ఆమెకు సమాధానంగా మాస్టర్ గారు ఇలా అన్నారు, మీరు ఇవన్నీ చేయకూడదు. మీరు వెంటనే కృష్ణానదిలో స్నానం చేసి ఆ శక్తులన్నింటినీ నదిలో విడిచి బాబా వద్దకు వెళ్ళి క్షమాపణ చెప్పుకొని రండి. ఆ తర్వాత నా దగ్గరికి రండి, అప్పుడు మాట్లాడుకుందాం. ఈ సంఘటన సాయిబాబా చరిత్రలోని కుశాబావు లీలను గుర్తు చేస్తున్నది. శ్రీ మాస్టర్ గారు శ్రీ సాయిబాబా ఒక్కరే. శ్రీమతి సిహెచ్ శ్యామలమ్మ, గూడూరు. శ్రీ భరద్వాజ మాస్టర్ గారు నన్ను ఆధ్యాత్మికంగానే కాక లౌకికంగా కూడా సంస్కరించారు. నేను ఎవరు చెప్పినా వినకుండా అదే పిచ్చిగా నవలలు చదివేదాన్ని. ఈ అలవాటు గురించి మాస్టర్ గారితో చెప్పాను. దానికి మాస్టర్ గారు, అమ్మా, కొండ మీదికి బండరాయిని తీసుకుపోవడం ఎంత కష్టం, కొండ ఎక్కిన తర్వాత అంత కష్టపడి పైకి తెచ్చిన రాయి జారి కింద పడిపోతే ఎంత నష్టం. ఎంతో శ్రమించి సాధనతో మనసును ఒక స్థాయికి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ అనుచితమైన అలవాట్ల వల్ల మనోభావాలు చంచలమై మనసు దిగజారిపోతే అంతకంటే నష్టం మరేదీ ఉండదు. సాధన అంతా చిల్లుకుండులో నీళ్లు పోసినట్లే అవుతుంది. ఒక వరలో 2 కత్తులు ఇమడవు, నీవే విమర్శించుకో అన్నారు. అంతే, అప్పటి నుండి నాలో నవలలు చదివే దురలవాటు తొలగిపోయింది. ఒకసారి స్వప్నంలో శ్రీ మాస్టర్ గారు మా ఇంట్లోని హాల్లో పడక కుర్చీలో కూర్చుని ఉన్నారు. మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతున్నది. అప్పుడే మా ఇంటికి పోస్టు వచ్చింది. ఉత్తరం అందుకొని చదవబోతూ ఒకసారి మాస్టర్ గారి వైపు చూశాను. ఆయన నా వైపే చూస్తున్నారు. మాస్టర్ గారు ఏమీ మాట్లాడలేదు, కానీ ఆయన చూపు నేను తప్పు చేస్తున్నట్లు అనిపించి ఉత్తరాన్ని మా అన్నయ్యకి ఇచ్చేశాను. నిజానికి ఆ ఉత్తరం మా అన్నయ్య పేరు మీదే వచ్చింది. అప్పుడు మాస్టర్ గారు నన్ను చూసి చిరునవ్వు నవ్వారు. మొదటి నుండి కూడా నేను ఇంటికి ఏ విధమైన లెటర్స్ ఎవరికి వచ్చినా ముందుగా నేను చదివి ఎవరికైనా ఇచ్చేదాన్ని. అది దురలవాటని నాకు అప్పుడు తెలియదు. అయితే శ్రీ మాస్టర్ గారు నాలోని ఈ కుసంస్కారం ఎలా తొలగించారో చూస్తే ఆయనకు సమర్థ సద్గురుడు అన్న పదం ఎంతగా సరిపోతుందో తెలుస్తుంది. శ్రీ మాస్టర్ గారు మోక్షం గురించి, మోక్షం అంటే ఏముందమ్మా, మానసిక బంధాల నుండి విడివడటమే కదా, ముక్తి అన్నా మోక్షం అన్నా అదే అన్నారు. ఒకరోజు మా స్నేహితురాలు అనారోగ్యంగా ఉన్నదని తెలిసి ఆమెను చూసేందుకు విద్యానగర్ వచ్చాను. శ్రీ మాస్టర్ గారు పేపర్లు దిద్దుకుంటున్నారు. మాస్టర్ గారిని చూడగానే ఆమె సంగతి చెప్పి పెద్దగా ఏడ్చేశాను. మాస్టర్ గారు, ఏంటమ్మా నీ పిచ్చి, బాబా దగ్గరికి వచ్చామంటారు, పారాయణ చేస్తున్నారు, దేనికి ఏడ్చేది అంటూ తమ అన్నగారి అబ్బాయి భాస్కరాచార్య చనిపోవడం గురించి అప్పటి తమ ఆలోచన విధానం అంతా చెప్తూ
నువ్వే ఆలోచిస్తే అంతా నీకే అర్థమవుతుంది అన్నారు. అప్పుడు నేను, మీ అంతటి మానసిక స్థిరత్వం మాకెక్కడిదండి అన్నాను. ఒక లెక్క నీకు ఆన్సర్ రాలేదనుకో, 10 సార్లు చెయ్యి, 20 సార్లు చెయ్యి, ఇంకా రాకపోతే 40 సార్లు చెయ్యి, రాక ఎక్కడికి పోతుంది? అదేవిధంగా ఏ విషయమైనా తరచి ఆలోచించుకుని తెలుసుకోవాలి అంటూ పసిబిడ్డకి చెప్పినట్లుగా ఎంతో ఓర్పుగా వివరించారు. విద్యానగర్ మందిర కుంభాభిషేకం సందర్భంగా చందాలు వసూలు చేస్తున్నాం. నా స్నేహితురాలు మాస్టర్ గారితో, శ్యామలమ్మ అందరినీ డిమాండ్ చేసి డబ్బులు వసూలు చేస్తుంది అని చెప్పింది. నేను, వాళ్ళు బాగా ఉన్నవాళ్ళేనండి, అందుకని అలా అడిగాను అన్నాను. ఆయన, అలా డిమాండ్ చేయకూడదమ్మా, వాళ్ళు భక్తితో ఏమిచ్చినా ఎంతిచ్చినా తీసుకోవాలి. ఉప్పు, పప్పు, బియ్యం ఇలా ఏమిచ్చినా తీసుకోవచ్చు. వాళ్ళు సంతోషంగా ఇచ్చిన దానినే బాబా స్వీకరిస్తారు అన్నారు. శ్రీ మాస్టర్ గారు సత్సంగంలో చిన్న చిన్న కథలుగా చెప్పి భక్తుల సమస్యలకు సమాధానాలు సూచనలు ఇచ్చేవారు. ఆ కథలు వింటున్న భక్తులలో తమకు కావలసిన సమాధానం పరిష్కారం లభించేది. ఒకసారి కలలో ఎర్ర అట్ట ఉన్న పుస్తకం నాకిచ్చి చదవమని ఎవరో చెప్పారు. మాస్టర్ గారితో ఈ విషయం చెప్పినప్పుడు వారు గురుచరిత్ర ముఖ్య పారాయణగా పెట్టుకొని, ఒక పూట గురుచరిత్ర, రెండవ పూట సాయి చరిత్ర నువ్వు జీవితాంతము పారాయణ చేయాలి అన్నారు. అప్పుడు గురుచరిత్ర ఎర్ర అట్టతో ఉన్నది. మాస్టర్ గారు ఒంగోలు వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకు మొదటిసారిగా ఒంగోలు వెళ్ళాను. మాస్టర్ గారిని చూడగానే, ఎన్నాళ్ళయింది మిమ్మల్ని చూసి అని బాధపడుతుంటే మాస్టర్ గారు, అక్కడైతే మటుకు ఎప్పుడూ వచ్చేదానివా అంటూ మామూలుగా చేతిలో విభూతి వేసేవాళ్ళల్లా స్వయంగా నా నుదుట విభూతి పెట్టారు. మరొకసారి మా పిల్లల విషయం, నా ఆరోగ్యం గురించి మాట్లాడినప్పుడు, మన డ్యూటీ మనం చేస్తూ బాబాను నమ్ముకోవడమే కర్తవ్యం. పిల్లల గురించి కూడా పారాయణ చేస్తూ బాబాను నమ్ముకుంటే అంతా ఆయనే చూసుకుంటారు అంటూ ఒక గంట సేపు చిన్నపిల్లలకు చెప్పినట్లు ఎంతో వివరంగా చెప్పారు శ్రీ మాస్టర్ గారు. వారి ఆశీస్సుల ఫలితంగా ఆ రోజు నుంచి నేను ఏ విషయానికైనా బాధపడ్డా వారి మాటలు జ్ఞాపకానికి వచ్చి బాధంతా తొలగిపోతుంది. శ్రీ మాస్టర్ గారు ఒకసారి హైదరాబాద్ వచ్చి శ్రీ వెంకటకృష్ణ గారింట్లో ఉన్నారు. ఆ రోజు సాయంత్రం సత్సంగం సమయంలో ఒక వ్యక్తి లేచి, మాస్టర్ గారు, మా మిత్రుడు ఒకరు అన్నదానం గొప్పది అంటాడు, మీరు సత్సంగాలు చేయమంటారు, అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అంటారు కదా, మేము ఏది ఆచరించాలో తెలియడం లేదు అన్నాడు. మాస్టర్ గారు నవ్వుతూ, నిజమే, అన్నదానం గొప్పదే, అయినా అది దేహాన్ని పోషించి ఆకలి తీర్చగలిగిన హృదయ పరివర్తనను కలిగించలేదు. రాగ ద్వేష అసూయాది భావాలలో కానీ, సాటి వ్యక్తుల పట్ల సంఘటనల పట్ల మన ఆలోచన దేనిని కానీ కించిత్తు కూడా మార్పును తేలేదు. కానీ సత్సంగం మనిషిలో పరివర్తన తెచ్చి ధర్మ ప్రవృత్తిని కలిగించి జన్మ పరంపరలని మారుస్తుంది. అందుకని అట్టి విద్యాదానం ముల్లోకాలు దానమిచ్చినంతటి గొప్పది అని భారతంలో వ్యాసుడు వ్రాశాడు అని చెప్పారు. ఒక భక్తుడు, శ్రీ భరద్వాజ మాస్టర్ గారు ఇతరులకు వయస్సును బట్టి గాక వారి ధర్మ ప్రవృత్తి, త్యాగనిరతి, చిత్తశుద్ధి, పరోపకార బుద్ధి, సాధన సామర్థ్యం, సాధువర్తనముల బట్టి విలువనిచ్చేవారు కనుక వారికి సన్నిహితంగా మెలిగే వారిపై ఎక్కువ ప్రేమ, దూరంగా ఉండేవారిపై తక్కువ ప్రేమ ఉంటుందనుకోవడం కేవలం భ్రమే. యథార్థానికి నిర్మల మనస్సుతో, నిశ్చల భక్తితో మనం ఎక్కడ వారిని స్మరించినా వారి సాన్నిధ్య ప్రభావం మనకు అనుభవం అవుతుంది. ఇది దేశ కాల పరిమితులకు అతీతమైన నగ్న సత్యం, అనుభవైక వేద్యం. బాహ్య ఆచార ఆడంబరాల కన్నా వారు అంతఃశౌచానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు. మాకు తెలిసిన ఒక వృద్ధ రామభక్తుడు కుంకుమ విభూతి ధారణలతో సనాతన సాంప్రదాయబద్ధునిలా గోచరించేవాడు. మొదటిసారిగా శ్రీ భరద్వాజ మాస్టర్ గారి వద్దకు వచ్చాడు. తనకన్నా వయసులో చిన్నవారిలా కనిపించడం వలననేమో అతనికి శ్రీ మాస్టర్ గారిపై తేలిక భావం ఏర్పడింది. మాస్టర్ గారు చెప్పే బోధలు విని ఆచరించి తరించవలసిన వాడు వారికే పాఠాలు చెబుతూ యక్షప్రశ్నలతో విసిగించాడు. చివరిగా శ్రీ మాస్టర్ గారిని ఇలా ప్రశ్నించాడు, మీరు వైష్ణవులు కదా,
విష్ణు స్వరూపులైన రాముడు కృష్ణుడు ఉండగా ముస్లిం గురువైన సాయిబాబాను పూజిస్తున్నారేమిటి? అతనిలో పెద్దలను సేవించని లోపమే కాక తానేదో తెలిసిన వాడినన్న స్వాతిశయం కూడా తొంగి చూస్తున్నది. శ్రీ విద్యోపాసకులు, దత్తాత్రేయ సాక్షాత్కారాన్ని పొందిన బ్రహ్మవేత్తలు శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు మాస్టర్ గారితో గురుచరిత్ర వ్రాసి పూర్ణ దత్తానుగ్రహ పాత్రులైన మిమ్మల్ని ఆశీర్వదించగలవారెవరు అని అంటుంటే ఈయన ఎంత జుగుప్సాకరంగా మాట్లాడతాడేమిటా అనుకున్నాను. అతని ధోరణి ఆగిన తర్వాత శ్రీ మాస్టర్ గారు అందుకొని సద్గురు సంప్రదాయం ఎంత వైదికమో సనాతనమో శాస్త్ర ప్రమాణాలతో సోదాహరణపూర్వకంగా వివరించి ఈ గురు శిష్య పరంపరే వేదాలను రామాయణాది పవిత్ర గ్రంథాలను మనకీనాడు లభ్యం చేసిందని చెప్పారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు తానీ లోకంలో ఆచరించవలసింది పొందవలసింది ఏదీ లేదని, కానీ శ్రేష్ఠులైన వారు ఏది ఆచరిస్తే ఇతరులు కూడా వారిని అనుసరిస్తారని సాందీపుని గురువుగా సేవించాడు. శ్రీరాముడు విశ్వామిత్రాదులను సేవించి లోకానికి ఆదర్శంగా నిలిచాడు. రామలక్ష్మణులు గురుప్రియులని వాల్మీకి రామాయణంలో ఉంది. అటువంటి గురు సాంప్రదాయాన్ని మీరు కాదంటున్నారేమిటి? రాముడికి ప్రీతిపాత్రమైన గురుసేవే మీకు నింద్యంగా తోచడం విడ్డూరం. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితే అంటే ఒక పని చేయదగినది, ఒక పని చేయరానిది అనే నిర్ధారణ యందు శాస్త్రమే ప్రమాణమని అర్జునునికి కృష్ణుడు చెప్పాడు. అంతేకాదు, రాముడు ధర్మస్వరూపుడు. త్రికరణ శుద్ధిగా ఏకపత్ని వ్రతాన్ని అవలంబించాడు. భార్య ఉండగానే కారణాలు కల్పించుకొని మరొకరిని వివాహమాడిన పతితులు విధి నిర్వహణలో నీతి నిజాయితీలను పక్కకు పెట్టి లంచాలు గుంజుతున్న అధర్మ ప్రవర్తకులు రామభక్తులమని అంటున్నారు. రాముడు చెప్పింది చేసింది నచ్చని వారు రామభక్తులు ఎలా అవుతారు? రావణ భక్తులు అవుతారు గాని అన్నారు. మాస్టర్ గారి మాటలు అతని వ్యక్తిగత జీవితానికి అద్దం పట్టాయి. ఉద్యోగ నిర్వహణలో అతడందరినీ పీడించి లంచాలు గుంజడమే కాక భార్య ఉండగానే మరొక స్త్రీని రహస్యంగా వివాహమాడి తిప్పలు పడి నూతన భార్యను డబ్బుతో వదిలించుకున్న అపరకీచకుడు. అయితే ఈ రహస్యాలన్నీ మాస్టర్ గారికి తెలియడమే చిత్రం. మాస్టర్ గారెంత సర్వజ్ఞులో ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్న ఆ వృద్ధుడికి భయంతో చెమటలు పట్టాయి. మాస్టర్ గారి వంటి మహనీయులతో అహంకరించి మాట్లాడడం ఎంతటి ప్రమాదకరమో కూడా తెలుసుకున్నాడు. అతడేమీ మాట్లాడలేక మౌనంగా తల వంచుకొని శ్రీ మాస్టర్ గారి సన్నిధిలో కొంతసేపు కూర్చుండిపోయాడు. తర్వాత మాస్టర్ గారి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోతూ తానింతకాలంగా భగవంతుని సేవిస్తున్నా తనకు ఎట్టి అనుభూతి ప్రాప్తించలేదని వాపోయాడు. అందుకు శ్రీ మాస్టర్ గారు గురువును భక్తి శ్రద్ధలతో సేవించకపోవడమే అందుకు కారణమని చెప్పి శ్రీ సాయిలీలామృతం ఇచ్చి పారాయణ చేయమన్నారు. గురుసేవ చేసి సత్వగుణ ప్రధానుడు కానివారి యజ్ఞదాన తపకర్మలు ఫలించవని, సాయి చరిత్ర పారాయణ రాముని ధర్మాచరణే భగవత్ప్రాప్తికి సూటి అయిన మార్గమంటూ విభూతినిచ్చి పంపివేశారు. శ్రీమతి బుద్ధిరాజు విజయలక్ష్మి, హైదరాబాద్. నేను ఒకసారి గురు సిద్ధారూఢ స్వామి చరిత్ర చదివాను. నాకు సిద్ధారూఢ స్వామిని చివరి రోజుల్లో ఆయన భక్తులు ఆయనను పెట్టిన హింసలు చదివిన తర్వాత అందరినీ రక్షించగల మహాత్ములే ఇంత ఘోర విపత్తుల్లో చిక్కుకుంటే మన వంటి వారి గతేమిటి? సిలువ వేయబడిన యేసుక్రీస్తు ఇంకా ఎందరో మహాత్ములు ఈ మనుష్యుల చేతుల్లో హింసింపబడ్డవారే. వారికే బాధలు తప్పలేదే, ఇక మనల్ని కాపాడేవారెవరు? కనుక దైవాన్ని ఆశ్రయించడం వ్యర్థం అని గట్టిగా అనిపించి పారాయణ చేయడం మానేశాను. ఆ తర్వాత కొన్నాళ్లకు మాస్టర్ గారి ప్రసంగాలు విన్నాను. శ్రీ మాస్టర్ గారు ఇలా చెప్పారు: మహాత్ములు కేవలం మన కోసమే దిగి వస్తారు. వారి శరీరాలను కాపాడుకొని వారిని మన మధ్య నిలుపుకోవలసిన బాధ్యత మనదే. మనకు ఉన్న భక్తి శ్రద్ధలను బట్టి వారు మన మధ్య శరీరంతో ఎక్కువ కాలం నిలుస్తారు. మన భక్తి కొరవడినప్పుడు వారు ఇక భూమిపై ఉండరు. అంటే నష్టపోయేది మనమే కానీ వారికేమీ లేదు. వారికి శరీర భావనే ఉండకపోవడం వలన, వారి శరీరాలను బాధించినందువలన వారికి ఎట్టి బాధ కలగదు.
శ్రీ మాస్టర్ గారి ప్రసంగంతో నా భావన పూర్తిగా మారిపోయింది. మహాత్ముల శరీరాలను హింసించి వారిని కష్టపెట్టామని అనుకునేవారు పూర్తిగా అజ్ఞులు. శరీర భావనే లేని వారిని హింసించినందువలన వారేమీ బాధపడరు, కానీ వారిని కోల్పోయి మనమే నష్టపోతామని, అందువలన వారి శరీరాలను నిలుపుకొనడం మన కర్తవ్యం అని నాకు అర్థమైంది. నా భావనలోని పొరపాటును దిద్దుకొని మరలా సాయి సేవలో మునిగిపోయాను. సద్గురువైన శ్రీ మాస్టర్ గారు నన్ను అనుక్షణం కనిపెట్టుకుని ఉండి నా ఆలోచనను సరిదిద్ది నన్ను సరియైన మార్గంలో నడిపిస్తున్నారు. ఆయన సమర్థ సద్గురువు. లక్ష్మీ నరసమ్మ గారు, బెంగుళూరు. శ్రీ భరద్వాజ మాస్టర్ గారు విద్యానగర్లో ఉండే రోజుల్లో నేను వారిని దర్శించుకుంటూ ఉండేదాన్ని. ఒకసారి నేను వారితో నేనెప్పుడు రామనామం చేసుకుంటూ ఉంటానని చెప్పాను. వారు అలాగే చేసుకుంటూ ఉండండి, గమ్యం చేరతారు అన్నారు. రోజు లెక్కగా జపం కూడా చేసుకోమన్నారు. ధ్యానం చేసుకోవడం నాకు నేర్పించండి అంటే, అక్కర్లేదు, మీరు రామనామం చేసుకుంటూ ఉండండి, అది చాలు అన్నారు. నేను అదే విధంగా చేసుకుంటూ ఉన్నాను. కొన్నాళ్ళు గడిచాక నాకు సాయిబాబా నామం చేసుకోవాలనిపించింది. మాస్టర్ గారి వద్దకు వెళ్ళి చెబితే మాస్టర్ గారు ఆవుకు ఆహారం పెట్టి రామనామం ఆవు చెవిలో చెప్పి వదిలేయండి, ఆ తర్వాత సాయినామం చేసుకోండి అన్నారు. నేను ఆ విధంగానే చేసి ఆ తర్వాత సాయినామాన్ని జపించను ఆరంభించాను. నా మనసులో ఏ కొంచెం బాధ అనిపించినా మాస్టర్ గారికి జాబు రాస్తే నా మనసు తేలికపడేది. వారు సమాధి చెందాక అమ్మగారితో చెబితే వారు, ఇప్పుడు కూడా మీ బాధలు ఉత్తరాల ద్వారా శ్రీ మాస్టర్ గారికి తెలియజేయవచ్చు కదా అన్నారు. అదేవిధంగా నేను అమ్మగారికి వ్రాస్తుంటాను. అది ఆమెకు చేరకముందే నా మనసు స్థిమితపడుతుంది. ఈ విధంగా మాస్టర్ గారి అమ్మగారి అనుగ్రహమే నిరంతరం నన్ను కాపాడుతున్నది. రాజమండ్రిలో డిగ్రీ విద్యార్థిగా ఉన్న శ్రీ పులిపాక రామారావు గారు మొట్టమొదటిగా 1982వ సంవత్సరం అక్టోబర్ 13వ తేదీన మాస్టర్ గారిని దర్శించుకున్నారు. ఆ మహనీయుని దివ్యబోధలకు ఆకర్షితులైన ఆయన శ్రీ మాస్టర్ గారి సన్నిధిలోనే తన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు. డిగ్రీ పూర్తి కాగానే ఒంగోలు వచ్చి తమ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని ప్రసాదించమని శ్రీ మాస్టర్ గారిని ప్రార్థించారు. అతని ప్రార్థన విన్న శ్రీ మాస్టర్ గారు రామారావు గారితో, గురువుకి దగ్గరగా ఉన్నందువలన గురువుపై భావం చెడిపోయే అవకాశం ఉంది, కనుక నువ్వు దూరంగా ఉండి సాధన చేసుకుంటేనే మంచిది అన్నారు. శ్రీ రామారావు గారు నిరుత్సాహపడ్డారు. కానీ శ్రీ మాస్టర్ గారు కొద్ది నిమిషాల తర్వాత మరలా ఇలా అన్నారు, మనం ఎందుకు వచ్చామో ఆ పని చూసుకుంటూ మిగతా విషయాలు పట్టించుకోకుండా ఉండగలిగితేనే నీవు నా వద్ద నుండి ఏమైనా పొందగలవు. అలా కాకపోతే ఒట్టి చేతులతోనే నా వద్ద నుండి వెళ్ళిపోవలసి వస్తుంది. ఆ హెచ్చరికతో కూడుకున్న దివ్యోపదేశాన్ని విన్న రామారావు గారు శ్రీ మాస్టర్ గారికి శరణాగతుడై ఆ సమర్థ సద్గురుని సన్నిధిలోనే ఉండిపోయారు. 20వ అధ్యాయం 9వ భాగం సమాప్తం. ఓం సాయిరామ్. ఓం సమర్థ సద్గురు భరద్వాజాయ నమః. భగవాన్ శ్రీ భరద్వాజ 20వ అధ్యాయం 10వ భాగం సకల దేవతా స్వరూపం. పాంచభౌతిక ప్రపంచంలో ప్రకృతిలోనూ పశుపక్ష్యాది జంతుగణాలలోనూ ఎంతో వైవిధ్యం గోచరిస్తుంటుంది. అలాగే మనుష్యులలో కూడా వారి వారి మానసిక పరిణతులను బట్టి స్వభావాలలో, అభిరుచులలో వ్యక్తికి ఎన్నో అంతరాలుంటాయి. భగవంతుడు ప్రేమమయుడు కనుక రకరకాల మనస్తత్వాల, సంస్కారాలను అనుసరించి అటువంటి భక్తుల కోసం వివిధ రూపాలలో అవతారాలెత్తి ప్రజలను అనుగ్రహించారు. నిరాకారుడైన ఆ పరమాత్మ సాకారుడై వివిధ రూపాలలో తానే కొలువై భక్తుల బ్రోచి రక్షిస్తుంటారు. అన్ని స్వరూపాలు తానేనని నిరూపిస్తూ భిన్నత్వంలోని ఏకత్వాన్ని తమ భక్తులకు తెలియజేసిన శ్రీ భరద్వాజ భగవానులు సకల దేవతల రూపాలలో భక్తులను అనుగ్రహించిన ఆ చిత్ర విచిత్రమైన భక్తుల అనుభవాలను వీక్షిద్దాం. హైదరాబాదులో ఉంటున్న జి. లక్ష్మీకాంతామణి గారు 15 సంవత్సరాల కిందట గుంటూరులో ఉండగా శ్రీ గురుచరిత్ర, శ్రీ సాయిలీలామృతం చదివారు. అప్పటికామెకు
శ్రీ భరద్వాజ మాస్టర్ గారితో పరిచయం లేదు. ఆ రోజుల్లో ఆమెకు ఆయాసం బాగా వస్తుండేది. ఆ సమయంలో గురుచరిత్ర పారాయణ చేయి అని ఎవరో ఆమెకు చెబుతున్నట్లుగా చాలాసార్లు అనిపించేది. అప్పుడు ఆమె ఏ నియమము లేకుండా ఎవరితో ఏమీ సంప్రదించకుండానే ఒక సప్తాహ పారాయణ చేశారు. 2వ వారం పారాయణ ప్రారంభించగానే స్వప్నంలో ఒక చినిగిన పాత సాయిబాబా క్యాలెండర్లో బాబాకు బదులు శ్రీ భరద్వాజ మాస్టర్ గారు విష్ణుమూర్తి వలె చతుర్బాహువులతో శంకు చక్ర గదా పద్మములతో ఒక పద్మంలో నిలుచుని ఉన్నట్లు దర్శనమిచ్చారు. శ్రీ మాస్టర్ గారు ఆమెను చూస్తూ, అమ్మా, చాలా బాధపడుతున్నావే అని పలికి తమ చేతిలో ఉన్న పసుపు కుంకుమలు కలిపిన అక్షింతలను చూపించి ఒక శ్లోకాన్ని ఆమె చేత చెప్పించి, అమ్మా, ప్రతిరోజు ఈ శ్లోకం 11 సార్లు చెప్పుకుంటూ పూజ చేసుకో అన్నారు. కానీ తెల్లవారుగానే ఆ శ్లోకం మర్చిపోయిందామె. ఆ స్వప్న విషయం శ్రీ మాస్టర్ గారికి తెలియజేస్తూ, మీరు చెప్పిన శ్లోకాన్ని మర్చిపోయాను అంటూ ఉత్తరం వ్రాశారు. వెంటనే వారు ఆ శ్లోకం రాసి పూజా విధానాన్ని కూడా తెలియజేస్తూ ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం ఆమెనెంతో సంతోషపరిచింది. వారు చెప్పిన విధంగా శ్లోకం చెప్పుకుంటూ ప్రతిరోజు పూజ చేసుకుంటుంటే ఆమెకు ఆయాసం తగ్గిపోయింది. శ్రీ భరద్వాజ మాస్టర్ గారు సాక్షాత్తు విష్ణు స్వరూపులే. పివి లక్ష్మి గారు విద్యానగర్ ఎన్బికేఆర్ కాలేజీలో చదువుతున్నప్పుడు శ్రీ మాస్టర్ గారు ఆమెకు ఇంగ్లీష్ లెక్చరర్గా వచ్చేవారు. ఒకసారి మాస్టర్ గారు ఆమెకు స్వప్నంలో వారి గదిలో శ్రీ మహావిష్ణువుగా దర్శనమిచ్చారు. శంకు చక్ర పద్మ గదాధరుడై చతుర్భుజాలతో దర్శనమిచ్చిన వారిని చూసి ఆమె పులకించిపోయారు. మాస్టర్ గారి గదిలో బల్లలపై బాబా, మిగతా దేవుళ్ళ ఫోటోలు, దీపారాధన, 3 ద్వారాలున్న ఆ గది, నేను రాగానే వచ్చి తలుపు తెరిచిన వ్యక్తితో సహా స్వప్న దృశ్యాలన్నీ వాస్తవంలో ఉన్నట్లే ఉన్నాయి. శ్రీ మాస్టర్ గారు మాత్రం శ్రీ మహావిష్ణువు రూపంలో ఉన్నారు. తన స్వప్నం గురించి వారి వద్దకు వెళ్ళి చెబితే ఆయన, ఆహా, అలాగా అన్నారు. ఆమె నిరుత్సాహపడ్డారు. తను అబద్ధాలు చెబుతున్నాను అనుకున్నారేమోననిపించి బాధపడ్డారు. మళ్ళీ ఆమె, మీరే దైవం అన్నారు. ఆయన ఒప్పుకోలేదు. అంతేకాదు, నీ గురువు సాయిబాబా, ఆయననే కొలుచుకో అని చెప్పారు. శ్రీ మాస్టర్ గారు సప్తాహ పారాయణ చేసేటప్పుడు ఇష్టమైన ఒక కూరను వదలమన్నారు. ఆమె ఆలుగడ్డ కూరను వదిలేశారు. 7 సప్తాహాలు పూర్తయ్యే వరకు ఆ కూరను తినలేదు. తర్వాత ఒకరోజు ఆలుగడ్డ కూర తినాలనిపించింది. వెంటనే, సప్తాహం వరకే వదలమని చెప్పాను, సప్తాహం అయింది కదా అన్న శ్రీ మాస్టర్ గారి కంఠస్వరం స్పష్టంగా వినిపించింది. లక్ష్మి గారికి తన అనుభవాలను ఎవరు నమ్ముతారులే అనిపించి వీటిని వ్రాసి ఎంతో కాలమైనప్పటికీ పోస్ట్ చేయలేదు. ఒకరోజు రాత్రి శ్రీ భరద్వాజ మాస్టర్ గారి అమ్మాయి చిరంజీవి వేదవతి కలలో కనిపించి, నాన్నగారి విషయాలను నీకు తెలిసి కూడా ఎందుకు చెప్పడం లేదు అంటూ ప్రశ్నించారు. అందువలన వెంటనే ఈ అనుభవాలను పంపుతున్నాను అని చెప్పారు. పరమగురువైన శ్రీ మాస్టర్ గారిని ఆశ్రయిస్తే శ్రీ సాయినాథుని కృపకు పాత్రలం అవడం అన్నది సత్యమని ఆమె నమ్మకం. ఒకసారి శ్రీ భరద్వాజ మాస్టర్ గారు మధ్యాహ్నం 12 గంటల వేళ శ్రీ వెంకయ్య స్వామి వారి దర్శనార్థం వస్తున్నారు. స్వామివారి కుటీరం ఇంకా కొంచెం దూరంలో ఉందనగా శ్రీ భరద్వాజ మాస్టర్ గారిని చూసిన అక్కడి ప్రజలందరూ పరుగున వచ్చి మాస్టర్ గారి పాదాలపై వ్రాలి నమస్కరించుకుంటున్నారు. మాస్టర్ గారు ఎంత వారించినా వినిపించుకోవడం లేదు. అది చూసిన రోసిరెడ్డి గారు మనసులో, ఇంత గొప్ప మహనీయుడు శ్రీ వెంకయ్య స్వామి వారే తమ పాదాలను తాకి నమస్కరించుకోవడానికి ఒప్పుకోరు. అలాంటిది ఈ భరద్వాజ ఎంత, ఈయన శక్తి ఎంత, అందరికీ ఈ విధంగా పాదాలు అప్పగించి నమస్కారాలు స్వీకరిస్తున్నాడే, ఇది మంచి పనేనా అనుకున్నారు. ఆయన అలా అనుకుంటుండగానే మైకం కమ్మింది. ఆ మైకంలో గోడకు చేరగలబడిన ఆయనకి ఒక దృశ్యం కనిపించింది. ఆయనకు ఎడారిలో నిలబడి ఉన్నారు. అతని నుండి 10 అడుగుల దూరంలో శ్రీ భరద్వాజ గారున్నారు. చూస్తుండగానే ఆయన
శంకుచక్ర గదాధరుడైన శ్రీ మహావిష్ణువుగా మారిపోయారు. కిరీటధారి అయిన ఆయన సకల విష్ణు చిహ్నాలతో కనిపించారు. కానీ వీరి గడ్డం మాత్రం అలాగే ఉన్నది. వారి పాదాల చుట్టూ 3 అడుగుల వరకు పచ్చని పచ్చిక మంచు బిందువులతో మెరిసిపోతున్నది. రోసిరెడ్డి వెంటనే ఒక దున్నపోతుగా మారి వారి పాదముల వెంబడి ఉన్న పచ్చిక తింటున్నాడు. కొంచెం సేపటికి ఆ దృశ్యం అదృశ్యమైంది. శ్రీ మాస్టర్ గారు సాక్షాత్తు శ్రీ విష్ణు భగవానులను గుర్తించి పశ్చాత్తాపంతో ఆయన శ్రీ మాస్టర్ గారి పాదాలకు నమస్కరించారు. 2005వ సంవత్సరంలో కావలిలో ఉంటున్న సాయిమాధురి ఒకరోజు స్వప్నంలో ఒక శివాలయానికి వెళ్ళారు. అక్కడ ఈశ్వరుడి స్థానంలో శ్రీ భరద్వాజ మాస్టర్ గారు దర్శనమిచ్చారు. ఆయన ముఖం ఎంతో కాంతివంతంగా తేజస్సుతో వెలిగిపోతున్నది. చేతిలో త్రిశూలం ఉన్నది. తలపై జటాజూటం నుండి గంగ ప్రవహిస్తున్నది. ఆమె ఆశ్చర్యంతో అక్కడ ఉన్న పూజారి గారితో, పూజారి గారు, ఇదేమిటి, ఇక్కడ మాస్టర్ గారు ఉన్నారు, మీకు కనిపిస్తున్నారా? చేతిలో త్రిశూలం, శిరస్సు నుండి గంగా ప్రవాహం మీరు చూశారా అని అడుగుతుండగా మాస్టర్ గారు చిరునవ్వు నవ్వుతూ తమ కుడి చేతిని ఆమె తలపై పెట్టారు. ఆ తర్వాత ఆమె, పూజారి గారు శ్రీ మాస్టర్ గారి పక్కన కూర్చొని ధ్యానం చేసుకోసాగారు. ఇంతలో ఆమెకు మెలకువ వచ్చింది. సాక్షాత్తు పరమేశ్వరుడే మాస్టర్ గారిగా వచ్చారని ఆమెకు అనుభవమైంది. షిరిడి యాత్రకు వెళ్ళాలని ద్వారకా బాబు గారు 11 రోజులు దివ్యజనని అమ్మగారి సమక్షంలో శ్రీ సాయినాథునికి, పరమపూజ్య శ్రీ మాస్టర్ గారికి పూజలు చేసి సాయి ప్రబోధామృతం పారాయణ చేశారు. హైదరాబాద్ మల్కాజిగిరిలో ఉంటున్న ప్రభావతి గారు ప్రతిరోజు సత్సంగానికి హాజరయ్యేవారు. ఆమె ఒకరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత అలవాటు ప్రకారం శ్రీ మాస్టర్ గారి ఫోటోలోని ఆయన పాదాలకు నమస్కరించుకొని తలెత్తి ఒకసారి మాస్టర్ గారిని చూశారు. ఆశ్చర్యం, ఆ ఫోటోలో మాస్టర్ గారికి బదులుగా ఆంజనేయ స్వామి ఉన్నారు. ఆంజనేయ స్వామి తన హృదయాన్ని చీల్చి తన హృదయంలో కొలువై ఉన్న సీతారాములను చూపినట్లుగా మనం చదువుతాం. అయితే ఇక్కడ సీతారాములకు బదులుగా ఆయన హృదయంలో శ్రీ భరద్వాజ మాస్టర్ గారు, శ్రీ దివ్యజనని అలివేలు మంగమ్మ తల్లి ఉన్నారు. ఈ దర్శనంతో సాక్షాత్తు వారిరువురు సీతారాముల స్వరూపాలేననిపించి ఒళ్ళంతా గగుర్పాటుతో, తెలియని ఆనందంతో చాలాసేపు అలాగే చూస్తుండిపోయారు ప్రభావతి గారు. ఇప్పటికీ ఆ దృశ్యం నా కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది. ఆ దృశ్యం తలుచుకుంటే ఎప్పుడూ వడలు పులకెంతతో రోమాంచితమవుతుంది. ఇది నాకెన్నటికీ మరవరాని దివ్యానుభూతి అంటారు ప్రభావతి. ఒంగోలులో ఉంటున్న సునీత రోజూ సాయిబాబా గుడికి వెళ్ళి అక్కడ శ్రీ భరద్వాజ మాస్టర్ గారి సమాధిని అలంకరించడం, శుభ్రం చేయడంలో పాల్గొనేది. అప్పటి నుండి ఆ అమ్మాయి జీవితంలో మార్పు వచ్చింది. పరీక్షల టెన్షన్ తగ్గిపోయింది. ప్రతి చిన్న విషయంలోనూ ఆయన తనతో ఉండి నడిపిస్తున్నారని దృఢ విశ్వాసం కలిగింది. ఒకరోజు రాత్రి ఆమెకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఒక గుడిలో తిరుపతి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్నది. భక్తులందరితో కలిసి మాస్టర్ గారి తల్లిగారు, ద్వారకాబాబు కూడా అక్కడ ఉన్నారు. వారిద్దరూ వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసి స్వామిని అలంకరిస్తున్నారు. కానీ విచిత్రం ఏమంటే అందరూ స్వామిని భరద్వాజ మాస్టర్ గారు అని పిలుస్తున్నారు. వెంకటేశ్వరుని నామంతో కాక స్వామిని భరద్వాజ నామంతో పూజిస్తున్నారు. దీనిని బట్టి శ్రీ మాస్టర్ గారే వెంకటేశ్వర స్వరూపులని సునీతికి స్పష్టమైంది. మరొకసారి స్వప్నంలో మాస్టర్ గారి సమాధి మందిరంలో మాస్టర్ గారు పటం రూపంలో గాక అక్కడ భౌతికంగా కూర్చుని కనిపిస్తే ఎంత బాగుంటుందో అనుకున్నది. ఆ రాత్రి స్వప్నంలో గుడిలో దత్తాత్రేయ స్వామి విగ్రహం ఉన్న చోట మాస్టర్ గారు సజీవంగా కూర్చుని దర్శనమిచ్చారు. ఒంగోలుకు చెందిన పి మాధవి తనకు వివాహం కావాలని అమ్మగారిని కోరినప్పుడు అమ్మగారు తమ ఇంట్లో శ్రీ మాస్టర్ గారి పటాలకు, విగ్రహానికి ప్రతిరోజు పూలు అలంకరించమని, సాయి లీలామృతం సప్తాహ పారాయణ చేస్తుండమని, ప్రతి గురువారం మాస్టర్ గారి సమాధికి 108 ప్రదక్షిణలు చేసి ఉపవాసం ఉండి సాయంత్రం పూలంగి సేవలో తప్పకుండా పాల్గొనమని చెప్పారు. వీరి ఇంటి దగ్గరలో ఒక పుట్ట ఉన్నది. పుట్టకు పాలు పోయడం లేదే అనుకుంటూ అప్పుడప్పుడు మాధవి బాధపడుతుండేది. ఒకరోజు ఆ అమ్మాయికి స్వప్నంలో మాస్టర్ గారి విగ్రహం నాగేంద్రుని రూపంలో ఉన్నట్లుగా దర్శనమైంది. ఈ దర్శనం ద్వారా తాను మాస్టర్ గారికి సమర్పించే పూలు, నివేదనలు
సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా చెందుతున్నట్లుగా మాధవికి అర్థమైంది. తామే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని, సకల దేవతా స్వరూపులని మాస్టర్ గారు తెలియజేసినట్లు తోచింది. మరొక రోజు స్వప్నంలో మాస్టర్ గారు అర్ధనారీశ్వరుని వలె సగం శరీరం మాస్టర్ గారు, మిగతా సగం సాయిబాబాలాగా దర్శనమైంది. వారే అర్ధనారీశ్వరులను తెలుసుకున్నది. ఆ తర్వాత కొన్నాళ్లకు శ్రీ మాస్టర్ గారి అనుగ్రహంతో ఆ అమ్మాయికి వివాహమై సుఖంగా ఉన్నది. లక్ష్మీ నరసమ్మ గారి ఇంట్లో శ్రీ మాస్టర్ గారి విగ్రహాలు ఉన్నాయి. ఒకరోజు ఆమెకు తులసి కోట మీద తులసి స్థానంలో మాస్టర్ గారు కూర్చుని ఉన్నట్లు దర్శనమైంది. తులసికి నాకు భేదం లేదని, నేనే తులసీమాతనని చెబుతున్నట్లుగా ఆమెకు తోచింది. అంతేకాదు, పక్కన బకెట్లోని తులసి చెట్టు మొదట్లో అమ్మగారి పాదాలు దర్శనమైంది. అప్పటి నుండి ప్రతిరోజు తులసికోటలో మాస్టర్ గారి అమ్మగారి పాదుకులకు నమస్కరించుకుంటారామె. ఒకనాటి ఉదయం 10 గంటల సమయం. ఆమె మాస్టర్ గారి విగ్రహం ఎదురుగా కూర్చొని జపం చేసుకుంటున్నారు. ఇంతలో మాస్టర్ గారి విగ్రహానికి బదులు వినాయకుడి వలె దర్శనమిచ్చారు. సకల దేవతా స్వరూపాలు తానేనని మాస్టర్ గారు నిరూపణ ఇస్తున్నారని తలచి ఆమె ఎంతో ఆనందించారు. టి వీరనారాయణ రెడ్డి కొంతకాలంగా శ్రీ భరద్వాజ మాస్టర్ గారు రచించిన శ్రీ గురుచరిత్ర, శ్రీ సాయిలీలామృతం మొదలైన చరిత్రలు పారాయణ చేస్తున్నారు. 1987వ సంవత్సరంలో మొదటిసారిగా గొలగమూడి వెళ్ళినప్పుడు ప్రప్రథమంగా శ్రీ భరద్వాజ మాస్టర్ గారిని దర్శించుకున్నారు. గొలగమూడిలో శ్రీ భరద్వాజ మాస్టర్ గారిని దర్శించిన ముందు రోజు అతనికి వచ్చిన స్వప్నంలో ఒక యోగి దర్శనమిచ్చారు. అతను ఆయనకు నమస్కారం చేశారు. ఆ తర్వాత దత్తాత్రేయ నామాలతో ఆయనను స్తోత్రం చేశారు. తెల్లవారిన తర్వాత అతను గొలగమూడి వెళ్ళగానే అక్కడ ఆ యోగి వలనే శ్రీ భరద్వాజ మాస్టర్ గారు దర్శనమిచ్చారు. స్వప్నంలో వలనే వారిని చూడగానే సాష్టాంగ నమస్కారం చేసి దత్తాత్రేయ నామాలతో స్తోత్రం చేశారు. ఆ సమయంలో శ్రీ దత్తాత్రేయ స్వామికి, శ్రీ భరద్వాజ మాస్టర్ గారికి భేదం లేదని అతనికి స్ఫురించింది. వారు సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపులని అతని విశ్వాసం. బావులూరి ఛాయాదేవి, గట్టు గ్రామం. మా ఊరిలోని కృష్ణ మందిరంలో మాస్టర్ గారి ఆరాధన రోజు నుండి ప్రతిరోజు నైవేద్యం సమర్పిస్తానని చెప్పాను. మేము చాలా సంవత్సరాలుగా మాస్టర్ గారిని గురువుగా ఆరాధిస్తున్నాం. అందుకని అమ్మగారితో చెప్పకుండా మాట ఇచ్చినందుకు బాధపడి అమ్మగారికి ఫోన్ చేయగా అమ్మ అనుమతించారు. ముందు నైవేద్యం ఇవ్వడానికి అంగీకరించిన పూజారి తర్వాత అంగీకరించలేదు. మాస్టర్ గారి ఆరాధన రోజున నేను నైవేద్యానికని వంట చేస్తూ ఎలాగైనా నైవేద్యం స్వీకరించమని అమ్మగారిని మాస్టర్ గారిని మనసులో ప్రార్థించాను. చిత్రంగా అప్పుడు ఒక లీల జరిగింది. సరిగా పూజ సమయానికి మా వారి దగ్గర చదువుకున్న దుబాయ్లో ఉన్న విద్యార్థి వచ్చి నా చేతికి ఒక రాధాకృష్ణుల చిత్రపటం ఇచ్చాడు. కృష్ణ మందిరంలో నైవేద్యం పెట్టలేనేమోనని బాధపడుతూ ఉన్న నాకు రాధాకృష్ణుల పటం రూపంలో సాక్షాత్తు పూజ్య శ్రీ మాస్టర్ గారు అమ్మగారు వచ్చారని తలచి ఎంతో ఆనందంతో పూజా నైవేద్యం సమర్పించాను. సకల మహాత్ములు తామే. ఒంగోలులోని ఒక భక్తురాలు ఒకసారి సత్సంగంలో ఆనందమయ్యి మాత గురించి శ్రీ మాస్టర్ గారి ద్వారా విన్నది. ఆ తర్వాత ఆమెకు స్వప్నంలో మాస్టర్ గారు సత్సంగ హాలులో కూర్చొని ఆనందమయ్యి మాత గురించి చెబుతున్నారు. అది వింటున్న ఒక భక్తుడు ఆనందమయ్యి మాతను మనం ఇంక చూడలేం కదా, వారు నిర్యాణం చెందారు కదా అని అన్నాడు. అక్కడే కూర్చుని ఉన్న ఆమె ఎందుకు చూడలేం, మన మాస్టర్ గారే ఆనందమయ్యి మాత అన్నది. ఈమెకు పిచ్చి పట్టింది. మాస్టర్ గారిని పట్టుకొని ఆనందమయ్యి మాత అంటున్నది అని అందరూ నవ్వారు. ఆమె వారితో కోపంగా మీకే పిచ్చి పట్టింది, మీకేమీ తెలియదు, నేను ఒక్కదాన్నే శ్రీ మాస్టర్ గారి గురించి అర్థం చేసుకున్నాను అన్నది. తర్వాత ఆమె సకల మహాత్ముల రూపమైన మాస్టర్ గారి 2 పాదాలు పట్టుకొని ఇవే దత్తపాదాలు, ఇది నిజం అని ఆవేశంతో గట్టిగా అరుస్తున్నది. అప్పుడు శ్రీ మాస్టర్ గారు ఆమె వంక చూసి అవును అంటూ తల ఊపుతున్నారు. అంటే మహాత్ములందరూ తామేనని శ్రీ మాస్టర్ గారు అంగీకరించినట్లే కదా.
శ్రీ మాస్టర్ గారు అనేక రూపాలలో కూడా భక్తులను అనుగ్రహించారు. ఇందుకొక ఉదాహరణ. మల్లాది వెంకట భాస్కర్రావు గారు న్యూఢిల్లీ ఇలా వ్రాస్తున్నారు: పూజ్య శ్రీ భరద్వాజ మాస్టర్ గారు రచించిన శ్రీ సాయి లీలామృతం హిందీ అనువాదకులు శ్రీమతి విజయలక్ష్మీ దుదేజా గారు మొట్టమొదటిసారిగా 21/3/1989 తేదీన మాస్టర్ గారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఒకరోజు విజయలక్ష్మి గారి భర్త సాయి సచ్చరిత్ర పారాయణ చేస్తున్నారు. హఠాత్తుగా అతనికి సచ్చరిత్రలో కొన్ని పేజీలు శ్రీ మాస్టర్ గారి కంఠస్వరంతో వినిపించసాగాయి. ఈ సంఘటనకు ఆశ్చర్యపోయిన ఆ దంపతులు శ్రీ మాస్టర్ గారు భౌతికంగా దర్శనమిస్తే బాగుంటుంది అనుకుని శ్రద్ధతో చరిత్ర పారాయణ చేయసాగారు. కొంతకాలం కిందట వారు ఢిల్లీలో ఫ్లాట్ కొన్నారు. శ్రీమతి విజయలక్ష్మి గారు, శ్రీ సాయిబాబా, శ్రీ మాస్టర్ గారు ఇద్దరూ ఒకేసారి తమ ఇంటికి రావాలని ప్రార్థన చేయసాగారు. తర్వాత ఒకసారి తమ కొత్త ఇంట్లో సత్సంగం చేయాలని సంకల్పించి కొందరిని ఢిల్లీలోని సాయిబాబా మందిరంలోని పూజారిని కూడా ఆహ్వానించారు. చిత్రంగా ఆ పూజారి గారితో పాటు మరి ఇద్దరు అపరిచిత వ్యక్తులు కూడా వచ్చారు. వారిద్దరూ సరిగా శ్రీ మాస్టర్ గారు, శ్రీ సాయిబాబాని పోలి ఉన్నారు. వారు తమను తాము పరిచయం చేసుకుంటూ, మేమెప్పుడూ మందిరంలోనే ఉంటాం, మీ దంపతులను మేము బాగా ఎరుగుదాం అని ఈ దంపతులను ఆశీర్వదించారు. భోజనానంతరం దుదేజా గారు వారి కారులో తీసుకువెళ్ళగా వారు ఒక చోట దిగి ఢిల్లీ ఊరిలోకి వెళ్లకుండా ఫరీదాబాద్ వైపు వెళ్ళిపోయారు. అంతేకాదు, మందిర పూజారి గారు, నేను వారిని చూడడం ఇదే ప్రథమం, వారు ఇంతకు ముందెప్పుడు మందిరానికి రాలేదు అని చెప్పడం వీరిని ఆశ్చర్యపరిచింది. వారిద్దరూ సాక్షాత్తు శ్రీ సాయిబాబా, శ్రీ మాస్టర్ గారేనని, తమ కోరికను ఆ విధంగా తీర్చారని వారెంతో ఆనందించారు. శ్రీ సాయిబాబా, మాస్టర్ గారు ఒక్కరే. కె నారాయణమూర్తి గారు, అనంతపురం ఇలా వ్రాస్తున్నారు: నేను 10 సంవత్సరాలుగా శ్రీ గురుచరిత్ర, శ్రీ సాయి లీలామృతం పారాయణ చేస్తున్నాను. మిత్రులు వెంకటేశ్వర్లు గారికి శ్రీ మాస్టర్ గారు ప్రత్యక్ష దర్శనం అనుగ్రహించారు. అది విన్న నేను, ఇంతకాలంగా శ్రీ మాస్టర్ గారిని పూజిస్తున్నా నాకు ఇంతవరకు శ్రీ మాస్టర్ గారి దర్శనం కలగలేదే అనిపించి ఆ బాధతోనే పడుకున్నాను. ఆ రాత్రి నాకు స్వప్నంలో శ్రీ మాస్టర్ గారు పంచా బనియన్ ధరించి భుజంపై టవల్ వేసుకుని మా ఇంటి ముందు నుండి నడిచి వెళుతుంటే వారిని నేను, మాస్టర్ గారు ఏమిటలా వెళ్ళిపోతున్నారు, మా ఇంటికి రండి అని పిలిచాను. వారు మౌనంగా ఇంట్లోకి వచ్చి పద్మాసనులై కూర్చున్నారు. నేను ఆయన పాదాలకు నమస్కరించగానే ఆయన ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. మాస్టర్ గారు వెళ్ళిన వెంటనే తెల్లని దుస్తులు ధరించి శ్రీ సాయిబాబా వచ్చారు. నేను వారికి నమస్కరించి, ఏంటి బాబా ఇప్పుడు వచ్చారు, కొంచెం ముందుగా వచ్చి ఉంటే మీ శిష్యుణ్ణి చూపించి ఉండేవాడిని కదా అన్నాను. సాయిబాబా నా వైపు సీరియస్గా చూసి, వాడిని నీవు నాకు చూపించడం ఏంటి, నేనే వాడు, వాడే నేను అంటూనే మాయమయ్యారు. ఈ స్వప్నం ద్వారా శ్రీ మాస్టర్ గారు నేను ఎప్పటికీ సజీవంగా శాశ్వతుడనై ఉన్నాను అని తెలియజేశారు. పత్రిక ప్రభావం. భద్రిరాజుపాలెం వాస్తవ్యులు అడిదం తిరుమలరావు ఇలా వ్రాస్తున్నారు: ఒకరోజు సాయిబాబాను పూజించి ధ్యానించే వారికి ఆయన ఏ రూపంలోనైనా వచ్చి మనను అనుగ్రహిస్తారు అని ఒకరు చెబుతుంటే విన్నాను. బాబా నామం స్మరిస్తూ రేపు ఎట్లాగైనా ఏ రూపంలోనైనా సాయిబాబా మా ఇంటికి రావాలి అనుకున్నాను. నేను ఆ సాయంత్రం సాయిబాబా గుడికి వెళ్ళాను. అక్కడ ఒక ముసలాయన, నువ్వు నాకు 4 రూపాయలు ఇవ్వాలి, ఇవ్వు అన్నాడు. ఆయనకు నేను 4 రూపాయలు ఎందుకు ఇవ్వాలో అర్థం కాకపోయినా వెంటనే ఇచ్చాను. ఆ తర్వాత గుర్తొచ్చింది, నేను 2 సార్లు బాబా చరిత్ర చదివినప్పుడు చరిత్ర పారాయణ అవగానే 2 రూపాయల చొప్పున 4 రూపాయలు దక్షిణ ఇవ్వాలని అనుకున్నాను. కానీ ఆయన ఈ విధంగా స్వయంగా దక్షిణ అడిగి తీసుకున్నందుకు నా ఆనందానికి అవధుల్లేవు. అయితే ఈ మధ్య నాకు మరలా సాయిబాబా దర్శనమిచ్చారు. నీకు నేను ఇస్తున్న స్వప్న దర్శనాలను, నిదర్శనాలను వ్రాసి నా పేరుతో నడపబడుతున్న సాయిబాబా పత్రికకు పంపు అని స్పష్టంగా చెప్పడంతో వ్రాసి పంపుతున్నాను. ఈ లీల సాయిబాబా పత్రిక ప్రభావం ఎంతటితో నిరూపిస్తున్నది. 20వ అధ్యాయం 10వ భాగం సమాప్తం.
ఓం సాయిరామ్. ఓం ఓం సమర్థ సద్గురు భరద్వాజాయ నమః. భగవాన్ శ్రీ భరద్వాజ 20వ అధ్యాయం 11వ భాగం మహాత్ముల స్పందన. భగవంతుని ప్రతిరూపాలే మహాత్ములు. అవ్యక్తుడు, అవాన్మానసగోచరుడు అయిన భగవంతుని ఉనికిని మనకు తెలియపరిచేది మహాత్ములు. సాక్షాత్తు భగవంతుడే అనేక మంది మహాత్ముల రూపంలో దివి నుండి భువికి దిగివచ్చి భక్తులను అనుగ్రహిస్తాడు. అందువలననే మహాత్ములంతా ఆంతర్యంలో ఏకీభావన కలిగి ఉంటారు. శ్రీ భరద్వాజ మాస్టర్ గారు భక్తులందరినీ మహాత్ములను సందర్శించి వారి అనుగ్రహ ఆశీస్సులను పొందవలసిందిగా చెప్పేవారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, భక్తులు ఆయా మహాత్ములను సందర్శించినప్పుడు శ్రీ భరద్వాజ గురుదేవుల వద్ద నుండి వచ్చినవారు అని చెప్పగానే ఆ మహాత్ములు వారిని ఎంతగానో ఆదరించి ఆశీర్వదించడం జరిగేది. ఒక్కొక్కసారి ఆ మహాత్ములు భక్తులకు దర్శనమివ్వక వారిని సరిగా ఆదరించిన సమయాలలో ఆ భక్తులు శ్రీ భరద్వాజ మాస్టర్ గారిని స్మరించి ఆ మహాత్ముల అనుగ్రహాన్ని ప్రసాదించమని ప్రార్థించినప్పుడు శ్రీ మాస్టర్ గారి అనుగ్రహంతో ఆ మహాత్ములు స్పందించి వెంటనే ఆ భక్తులను అనుగ్రహించేవారు. ఈ చిత్రమైన సన్నివేశాలను ఈ అధ్యాయాలలో చూద్దాం. సరోజిని జాలారావు గారు మరికొందరు సత్సంగ సభ్యులు కలిసి విజయవాడకు సమీపంలోని వెంకటపాలెం అనే ఊళ్ళో ఉన్న దిగంబర అవధూత పోలయ్య తాత దర్శనార్థం వెళ్ళారు. పోలయ్య తాత వీరిని ఎంతగానో అనుగ్రహించారు. వాళ్ళు స్వామి వద్దకు వెళ్ళి వచ్చిన తర్వాత ఒకరోజు రాత్రి సరోజినికి ఒక స్వప్నం వచ్చింది. స్వప్నంలో పోలయ్య తాత కింద కూర్చుని ఉన్నారు. ఆయన తమ కుడికాలును తన పక్కనే కూర్చుని ఉన్న ఆమె ఒడిలో పెట్టుకుని కూర్చున్నారు. ఆమె వారి కాళ్లను ఒత్తుతూ, కాళ్ళు నొప్పిగా ఉన్నాయా స్వామి అన్నది. ఆయన ఆమె మాట వినిపించుకోకపోతే ఆమె మళ్ళీ, స్వామి 15వ తారీఖున శ్రీ మాస్టర్ గారు వస్తున్నారు అన్నది. వెంటనే స్వామి, వస్తున్నారా? నేను ఆయనకు టీ ఇవ్వాలి అన్నారు. అదేమిటి, మీరివ్వడం ఏమిటి? మేమిస్తాం కదా అన్నదామె. ఆయన పెద్ద ఆయనకు నేనివ్వాలి అన్నారు స్వామి. మీకంటే పెద్దవారా అంటే, అవును అంటూ తల ఊపి, చాలా పెద్ద ఆయన అన్నారు. దీనిని బట్టి శ్రీ భరద్వాజ మాస్టర్ గారి స్థితి ఎంతటితో మనం అర్థం చేసుకోవచ్చు. జమ్మలమడుగు నివాసి చంద్రశేఖర్ గారు ఒకప్పుడు ట్రైనింగ్ నిమిత్తం 10 రోజులు షిరిడీలోనే గడిపినప్పటికీ సాయిపై విశ్వాసం లేని కారణంగా సాయి సమాధిని చూడనైనా లేదు. ఆ తర్వాత మైలవరం డ్యాంలో సాయి సన్నిధి గ్రంథావిష్కరణోత్సవంలో శ్రీ భరద్వాజ మాస్టర్ గారిని దర్శించి వారి దివ్యత్వానికి ఆకర్షితుడై షిరిడీ సాయి భక్తుడైనారు. మైలవరం డ్యాంలో జరిగే శ్రీ సాయి మాస్టర్ పంచమ ఆరాధనోత్సవంలో ఆయన పాల్గొనాలనుకున్నారు. ముందు రోజు ఉదయం నిడిమామిడిలో డ్యూటీ చేసుకుని ఊరి వెలుపల ఉన్న చెన్నకేశవ స్వామి దేవాలయానికి వెళ్ళారు. ఆ ఊరి పరిసర ప్రాంతాలలో పిచ్చివాని వలె సంచరించే ఒక అవధూత ఆ రోజు ఉదయం నుండి ఆ ఆలయం ముంగిట 6 దోసెలు చేతిలో పెట్టుకుని కూర్చుని ఉన్నారు. ఒకేసారి 6 దోసెలు చేతిలో పట్టుకుని తినకుండా కూర్చున్నావేమిటని కొందరు అడిగితే, ఒక స్వామి వస్తాడు అన్నారట. శేఖర్ని చూడగానే స్వామి దోసెలు అని 3 దోసెలు ఇచ్చారు. ఆ తర్వాత దేవుడికి దండం పెట్టుకుని రా స్వామి అన్నారు. శేఖర్ అలాగే చేసి వచ్చేసరికి తన 2 చేతులను రుద్దుతూ భరద్వాజ కుమారా అని పిలుస్తున్నారు. శేఖర్ దగ్గరకు వెళ్ళగానే పట్టు స్వామి అని దోసెట్లో రూపాయి నాణ్యాలు 5 వేస్తూ స్వామికి ధూపం వెలిగించు అన్నారట. శేఖర్, నా గదిలో దేవుడికి వెలిగిస్తాను స్వామి అంటే ఆయన, కాదు స్వామి, నీవు కార్యక్రమానికి పోతుండ్లా అక్కడ వెలిగించు అని చెప్పి వెళ్ళిపోయారు. అనుకోని ఈ సంఘటనకు చంద్రశేఖర్ ఎంతో సంతోషించి ఆరాధనా కార్యక్రమంలో పాల్గొన్నారు. సెప్టెంబర్ 30, 1980 సంవత్సరం వెంకయ్య స్వామి వారు అకస్మాత్తుగా మాకాని వెంకట్రావు గారితో విద్యానగర్ బయలుదేరదామయ్యా అని అన్నారట. మాకాని వెంకట్రావు గారు ఇలా వ్రాస్తున్నారు. శ్రీ భరద్వాజ మాస్టర్ గారు
దైవాంశ సంభూతులని, వారు తలపెట్టిన ప్రతి కార్యక్రమానికి అవధూతల అనుగ్రహం ఉంటుందని నిరూపించే సంఘటన జరిగింది. స్వామివారి కోరిక మేరకు వారిని కారులో ఎక్కించుకొని విద్యానగర్ చేరాం. కొత్త చోట ఎక్కడైనా ఒక్క రోజులో వెళ్ళిపోదామని గొడవ చేసే స్వామి విద్యానగర్ సాయి మందిరంలో ఎన్నడూ ఎరుగని ప్రశాంతతతో 4 రోజులున్నారు. జనం తండోపతండాలుగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆ మందిరంలో 4 సార్లు హారతి జరిగే సమయాల్లో స్వామి ఎంతో ప్రశాంతంగా కూర్చుని మెల్లగా చేతులతో తట్టేవారు. శ్రీ భరద్వాజ్ గారు తామే స్వయంగా సాయిబాబాకు హారతి ఇస్తూ స్వామికి కూడా హారతి ఇస్తూ ఉంటే స్వామి ప్రసన్నంగా స్వీకరించేవారు. షిరిడీ నుండి సాయి భక్తులు ఒకరు తెచ్చిన ప్రసాదాన్ని ఇవ్వగా ఎంతో సంతోషంతో తీసుకుని ఆరగించారు. అంతేకాదు, శ్రీ భరద్వాజ్ గారు ఎదురుగా కూర్చొని బాబాకు పూజ చేస్తున్నారు. ఆ రోజు గురువారం. మాస్టర్ గారు పూజలో ఆసనం సమర్పయామి అనగానే పడుకొని ఉన్న స్వామి లేచి కూర్చున్నారు. మాస్టర్ గారు నైవేద్యం సమర్పయామి అన్నప్పుడు ఎన్నడూ జనసమూహంలో ఆహారం తీసుకోని స్వామి ఉడుకునీళ్లు ఇవ్వండయ్యా అని అడిగి తాగారు. అవి హార్లిక్సు, బిస్కెట్ల పొడి కలిపిన నీళ్లు. శుక్రవారం సాయంత్రం శ్రీ భరద్వాజ్ గారు స్వామివారి పాదాల వద్ద మందార పూలు ఉంచారు. తర్వాత సత్సంగం ప్రారంభించారు. స్వామి సంతోషంతో నా వైపు చూసి, మందార పూలు చూడయ్యా అన్నారు. స్వామి రంగు పూలను తాకనైనా తాకరు. అందువల్ల నేను వాటిని తీసివేయబోయాను. స్వామి కంగారుగా, అయ్యో, ఎక్కడికి తీసుకుపోతున్నావు? వాటిని తీయొద్దు, ఇక్కడే పెట్టు అని తమ పాదాలను చూపారు. ఆనాటి రాత్రి 1:52 స్వామి లేచి కూర్చున్నారు. ఆయన చాలా సంతోషంగా ఉండడం చూసి మేము, స్వామి, మీకు ఈ సాయిబాబా మందిరంలో చాలా బాగున్నట్లున్నదే అన్నాం. వారు బాగుంది, చాలా బాగుంది అని 4 సార్లు అన్నారు. ఈ మందిరం ప్రభావం ఎన్నాళ్ళుంటుంది అని మళ్ళీ అడిగాం. సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఉంటుంది అని అన్నారు స్వామి. తర్వాత రోజున గురవయ్య అడిగాడు, స్వామి, ఇంక వెళ్ళిపోదామా అని. దారి కనిపించడం లేదయ్యా, వెళితే ఒప్పుకోరు, ఇక్కడ మనం 21 కోట్లు జమ కట్టాలి అని అన్నారు. తర్వాత రోజు ఉదయం స్వామికి స్నానం చేయించిన తర్వాత ఆయన తుండుగుడ్డ సాయిబాబా వలె చుట్టుకొని కూర్చున్నారు. సాయిబాబా, సాయిబాబా అని చాలాసేపు కేకలు వేశారు. 5 రోజుల తర్వాత ఆయన గొలగమూడి వెళ్ళారు. డి. నాగేశ్వరరావు గారు, దమ్మపేట, శ్రీ సాయి లీలామృతం, శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తుంటారు. ఒకసారి తిరుపతి వెళ్ళి స్వామికి తలనీలాలు సమర్పించుకొని అక్కడి నుండి శ్రీ రామ్ సూరత్ కుమార్ అనే యోగిని దర్శించాలని అరుణాచలం వెళ్ళారు నాగేశ్వరరావు గారు. అక్కడికి వెళ్ళేసరికి ఆ యోగి ఎవ్వరికీ దర్శనం ఇవ్వడం లేదని ఆశ్రమంలోని వారు చెప్పారు. ఏం చెయ్యాలో తోచగా ఆ యోగి దర్శనం కావాలని శ్రీ మాస్టర్ గారిని ప్రార్థించసాగారు. ఆశ్చర్యం, కొద్ది క్షణాల్లోనే లోపల నుండి ఒక వ్యక్తి బయటకు వచ్చి, తిరుపతి గుండా ఆయనను యోగి రమ్మంటున్నారు అంటూ పెద్దగా అరిచాడు. అక్కడ ఉన్న భక్తులందరిలో గుండుతో ఉన్నది ఈయనొక్కరే. శ్రీ రామ్ సూరత్ యోగి దర్శనం, ఆశీస్సులు లభించడంతో నాగేశ్వరరావు గారు ఎంతో ఆనందించారు. ఎం. సుబ్బలక్ష్మి గారు, ఒంగోలు. ఒకసారి మా వారి స్నేహితుడు ఒక ఆయన మా ఇంటికి వచ్చి, మనమంతా శ్రీశైలం వెళదాము అన్నారు. నేను ఈ విషయం మాస్టర్ గారితో చెప్పి, మాస్టర్ గారు, నాకు పూర్ణానంద స్వామి వారిని దర్శించాలని ఉంది. ఆయన దర్శనం లభించేటట్లయితేనే నేను శ్రీశైలం వెళతాను, లేకపోతే వెళ్ళను అన్నాను. మాస్టర్ గారు, నీకు పూర్ణానంద స్వామి వారి దర్శనం తప్పక లభిస్తుంది, వెళ్ళు అన్నారు. మేము శ్రీశైలం బయలుదేరాం. సున్నిపెంట బస్టాండ్లో మాకు తెలిసిన వాళ్ళు కనిపించారు. వాళ్ళని స్వామి ఆశ్రమంలో ఉన్నారా అని అడిగాను. వారు లేరు, స్వామి హైదరాబాద్ వెళ్ళారు అని చెప్పారు. వారు అలా చెప్పినప్పటికీ నేను మాత్రం మాస్టర్ గారు చెప్పారు కనుక స్వామివారి దర్శనం లభిస్తుంది అన్న నమ్మకంతోనే ఉన్నాను. మేము శ్రీశైలం చేరుకొని అక్కడ కూడా ఎంతోమందిని అడిగాం. ప్రతి వారు స్వామివారు హైదరాబాద్ వెళ్ళారు అని చెబుతున్నారు. శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం అయ్యాం. మరలా సున్నిపెంట బస్టాండ్లో దిగి
మాతో కూడా వచ్చిన నరసమ్మ అనే అమ్మాయితో కలిసి స్వామి కోసం ఆశ్రమానికి వెళ్ళాలనుకున్నాను. మాతో కూడా వచ్చిన వాళ్ళందరినీ బస్టాండ్లోనే ఉండమని, నేను నరసమ్మ మాత్రం స్వామివారి ఆశ్రమానికి వెళ్ళి ఆయన ఉన్నారో లేదో చూసి వస్తామని, స్వామివారు ఉన్నట్లయితే మేము అక్కడే ఉండిపోతామని, మేము వెళ్ళిన రిక్షా అతనితో కబురు చేస్తామని చెప్పి మేమిద్దరం బయలుదేరాం. ఇంతకు ముందే కదా ఆశ్రమంలోని వాళ్ళు, శ్రీశైలంలోని వాళ్ళు స్వామివారు లేరు, హైదరాబాద్ వెళ్ళారని చెప్పారు. ఇంతమంది స్వామివారి ఆశ్రమంలో లేరని చెప్తుంటే ఇంకా చూసి వస్తాననడం ఎందుకు, టైం దండగా అంటూ అందరూ మమ్మల్ని ఎగతాళి చేయసాగారు. నేను వాళ్ళ మాటలు పట్టించుకోకుండా, మాస్టర్ గారు చెప్పిన మాట జరిగి తీరుతుంది, మనకు స్వామి దర్శనం లభించి తీరుతుంది, ఆ మాటకు తిరుగులేదు అని వాళ్లతో చెప్పి ఒక రిక్షాలో ఆశ్రమానికి వెళ్ళాం. లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళను స్వామి ఉన్నారా అని అడిగాను. వాళ్ళు స్వామి ఇంతకు కొద్దిసేపటి ముందే వచ్చారు, ఆయన వస్తున్నట్లు మాకు కూడా తెలియదు అన్నారు. మాకు చెప్పలేనంత సంతోషం కలిగింది. రిక్షా అబ్బాయితో మా వాళ్ళనందరినీ రమ్మన్నామని చెప్పి పంపించాం. స్వామివారు ఎప్పుడు దర్శనమిస్తారా అని అక్కడే కూర్చున్నాం. ఒంగోలు భరద్వాజ మాస్టర్ గారి దగ్గర నుండి వచ్చాము అని చెప్పగానే స్వామివారు వెంటనే వచ్చి దర్శనమిచ్చారు. వస్తూనే ఎందుకో కానీ రాత్రంతా ఇక్కడికి వచ్చేయాలని అనిపిస్తూనే ఉందమ్మా, అందుకని వెంటనే బయలుదేరొచ్చాం అని అన్నారు. మాతో కొంతసేపు ఎంతో సంతోషంగా సంభాషించారు. వారి ఆశీస్సులు తీసుకొని తిరిగి వచ్చాం. వి శేషగిరిరావు, నెల్లూరు. నేను నా శ్రీమతి ఒక శివరాత్రికి శ్రీశైలంలో గడపాలని నిర్ణయించుకుని ముందుగా ఒంగోలులో దిగి శ్రీ భరద్వాజ మాస్టర్ గారిని దర్శించాం. ఆయన మమ్మల్ని ఆశీర్వదించి శ్రీశైలంలో శ్రీ పూర్ణానంద స్వామిని దర్శించమని చెప్పారు. వారికి సమర్పించమని చెప్పి శ్రీ గురుచరిత్ర, శ్రీ సాయిలీలామృతం మొదలైన గ్రంథాలు ఇచ్చారు. తర్వాత మేము శ్రీశైలంలో శ్రీ పూర్ణానంద స్వామిని దర్శించి శ్రీ మాస్టర్ గారిచ్చిన గ్రంథాలు, వారు చెప్పమన్న కొన్ని విషయాలు స్వామికి తెలియజేయగా వారు ఎంతో సంతోషంతో అన్నిటికీ సమాధానమిచ్చారు. నాకు నూతన వస్త్రాలు స్వయంగా నా భుజాలపై కప్పి నా నుదుట కుంకుమ బొట్టు పెట్టి ఆశీర్వదించి నా భార్యకివ్వమని నా దోసిలి నిండా కనకాంబరాలు పోశారు. శ్రీ మాస్టర్ గారి దయతో శ్రీ స్వామిని దర్శించి వారి ప్రత్యేక ఆశీస్సులు పొందిన ఆ ఘట్టాలు మేము మా జీవితంలో ఎన్నడూ మరువలేము. గుంటూరు నివాసి అయిన జయప్రద గారికి ఒకరోజు ఒక స్వప్నం వచ్చింది. ఒక చోటికి ఒక అవధూత వస్తున్నట్లు తెలుసుకొని ఆయన దర్శనార్థమై ఆమె వెళ్ళారు. అక్కడ ఆ స్వామిని పరివేష్టించి ఎందరో భక్తులు ఉన్నారు. అందరూ ఆయనకు నమస్కరిస్తుంటే ఆమె కూడా వెళ్ళి ఆయన పాదాలు పట్టుకున్నారు. అప్పుడు ఆ అవధూత, నీ గురువెవరు అని ఆమెను అడిగారు. భరద్వాజ మాస్టర్ గారు అని చెప్పగానే, మంచిది, ఆయన్నే ఆశ్రయించు అని చెప్పి సాయిలీలామృతం విడవకుండా చదువు అన్నారు. ఆయన సాక్షాత్తు రామిరెడ్డి తాతగారిలాగా ఉన్నారు. అయితే ఆమె ఒకసారి శ్రీ రామిరెడ్డి తాతగారిని దర్శించినప్పుడు ఆయన దిగంబరంగా ఉన్నారు. స్వప్నంలో కనిపించిన విషయం యథార్థంగా భగవంతుని సందేశంగా ఆమెకు అనిపిస్తున్నప్పటికీ ఇంకా మనసులో కొంత సంశయం నివారించుకోవాలనిపించింది. అది సాయి సందేశమే అయితే తాను వెళ్ళినప్పుడు రామిరెడ్డి తాతగారు దుస్తులు ధరించి ఉండాలని, తనతో మాట్లాడాలని అనుకుని ఆయన దర్శనానికి వెళ్ళారు. ఆమె వెళ్ళేసరికి ఆయన దుస్తులు ధరించి ఉన్నారు. ఎంతో సంతోషంగా ఆయన పాదాలకు నమస్కరించుకొని ఆయనకు బ్రెడ్ సమర్పించుకున్నారు. తాత అది కొంత తిని, నా కడుపు నిండిపోయింది, మిగిలింది ఇంటికి తీసుకుపో అన్నారు. అవధూత శ్రీ రామిరెడ్డి తాతగారు చూపించిన ఈ నిదర్శనాలతో ఆమెకు తన గురువు శ్రీ మాస్టర్ గారేనని స్పష్టమైంది. కొండాపురం సివికే రెడ్డి గారు శ్రీ సాయిలీలామృతం గ్రంథం చదివినప్పుడు ఆ గ్రంథ రచయిత శ్రీ భరద్వాజ మాస్టర్ గారు శ్రీ సాయినాథుని కృపను ఎంతగా పొందారన్న విషయం ఆయనను ఆశ్చర్యపరిచింది. శ్రీ సాయిలీలామృతం పూర్తి చేసేసరికి ఆయన ఆధ్యాత్మిక సంశయాలన్నీ పూర్తిగా తొలగిపోయాయి. ఆ రోజు నుండి ఆయన మాస్టర్ గారి ఫోటో పెట్టుకుని పూజించనారంభించారు. తర్వాత ఎందరో అవధూతలను దర్శించడం కూడా జరిగింది. ఎవరైనా గొప్ప మహాత్ముని ద్వారా శ్రీ మాస్టర్ గారు గొప్పవారిని నిర్ధారించుకోవాలి అని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవారు. ఒకరోజు బెంగుళూరుకి ద్వారకా పీఠాధిపతి స్వామి స్వరూపానంద వీరికి దగ్గరలో ఉన్న
రాఘవేంద్ర ఆశ్రమానికి వస్తున్నారని తెలిసి శ్రీ సాయిలీలామృతం గ్రంథం ఆశ్రమంలో ఉంచారు రెడ్డి గారు. శ్రీ సాయినాథునికి 2 విన్నపాలు చేసుకున్నారు. 1, ఆ స్వామి ద్వారా మాస్టర్ గారు గొప్పవారని తెలియాలి. 2, ఆయన తన ఇంటికి రావాలి అని ప్రార్థించారు. కొంతసేపటికి శ్రీ స్వామి స్వరూపానంద ఆశ్రమానికి వచ్చారు. వస్తూనే ఆయన శ్రీ సాయిలీలామృతం గ్రంథాన్ని చేతిలోకి తీసుకుని, ఈ పుస్తకం ఎవరిది అని అడిగారు. రెడ్డి గారు తనదేనని చెప్పగానే ఆయన, మంచిది, బాబా ఎప్పుడూ నీ వెంట ఉండి కాపాడతారు అంటూ ఆయనను ఆశీర్వదించారు. ఆ తర్వాత స్వామి కొంతసేపు ఆశ్రమంలో ఉన్నారు. అప్పుడు ఊరిలోని ప్రముఖులు, ధనవంతులు ఎందరో ఆయనను తమ ఇండ్లకు ఆహ్వానించారు. అయినా ఆయన వెళ్ళలేదు. ఈయన మౌనంగా కూర్చున్నారు. బాబా దయ ఎలా ఉందో అని వేచి చూస్తుండగా స్వామి ఈయనను చూసి, పద మీ ఇంటికి వెళదాం అన్నారు. సంతోషంతో స్వామిని తమ ఇంటికి తీసుకువెళ్లారు. ఇంట్లో ఎదురుగా ఉన్న శ్రీ భరద్వాజ మాస్టర్ గారి ఫోటో చూసి స్వామి చేతులు జోడించి నమస్కరించారు. తర్వాత ఈయన మీకెలా తెలుసని అడిగారు. నాకు వారు శ్రీ సాయిలీలామృతం గ్రంథం ద్వారా పరిచితులు, అంతే, వారిని ఇంతవరకు దర్శించలేదు అని చెప్పారు రెడ్డి గారు. ఆయన సంతోషంగా, శ్రీ మాస్టర్ గారు నిన్నెప్పుడు కాపాడతారు, ఆయనను విడిచిపెట్టవద్దు అని చెప్పి వారి ఇంట్లోని శ్రీ మాస్టర్ గారి ఫోటోని ప్రొద్దుటూరుకు చెందిన ఒక అతనికి ఇచ్చి, అతనితో ఈయనను పూజించు, నీ కష్టాలన్నీ తీరతాయి అని చెప్పారు. సివికే రెడ్డి గారి ఇంట్లోని సాయిబాబాను చూసి ఆనందించి ఆయనకు నమస్కరించి 5 రూపాయలు బాబాకు దక్షిణగా ఇచ్చి, అన్ని వేళలా సాయిబాబా మిమ్మల్ని కాపాడుతారు అని దీవించారు. ఇంతలో వారి శిష్యులు స్వామితో వెళ్ళాలని తొందర చేస్తుంటే, నేను ఈ ఇంటికి ఊరికే రాలేదు, వీరింటికి వెళ్ళమని వారిని దీవించమని బాబాగారి ఆజ్ఞ ఉన్నది, అందుకే వచ్చాను. బాబా వద్ద నుండి ఇక వెళ్ళు అని ఉత్తర్వు రాలేదు, ఉత్తర్వు వచ్చిన వెంటనే వెళదాం అన్నారు. ఈ సంఘటన గూర్చి సివికే రెడ్డి ఇలా అన్నారు. ఆ రోజు నాకు కలిగిన ఆనందానికి అవధులు లేవు. మాస్టర్ గారంతటి మహనీయుని చూడలేకపోయానన్న బాధ ఒక పక్క, గొప్ప మహనీయులచే నమస్కరించబడుతూ కీర్తించబడుతున్న మాస్టర్ గారిని తలుచుకుని ఆనందం ఒక పక్క కలుగుతుంటే, నా పూర్వజన్మ సుకృతం వలన మాస్టర్ గారంతటి మహనీయుని గురువుగా పొందగలిగినందుకు నా జన్మ ధన్యమైందనిపించింది. సిపి పాండురంగ గారు శ్రీ భరద్వాజ మాస్టర్ గారు ఆంధ్రా యూనివర్సిటీలో కలిసి చదువుకున్నారు. ఆయన మేధావి అని, చాలా చురుకైన వారని పాండురంగ చెప్పారు. మళ్ళీ ఎంతో కాలం తర్వాత ఒకసారి వెంకటేశ్వర యూనివర్సిటీలో వీరిరువురు కలుసుకున్నారు. అప్పటి నుండి ఆయన తరచూ మాస్టర్ గారి కోసం విద్యానగర్కు వెళ్ళి వస్తుండేవారు. ఆయన శ్రీ కాళహస్తిలో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఆ ఊరిలో ఉన్న శ్రీ గోపాలస్వామి అనే అవధూతను దర్శించుకోమని, ఆయనకు భిక్ష ఇమ్మని, అలా చేయడం వలన అతనికి ఎంతో మేలు జరుగుతుందని శ్రీ మాస్టర్ గారు చెప్పారు. కానీ చాలా కాలం వరకు పాండురంగ గారు శ్రీ గోపాలస్వామిని దర్శించలేదు. అయితే ఒకరోజు రోడ్డు మీద వెళుతుండగా ఒక దిగంబరి ఆయన వద్దకు వచ్చి భిక్షకై చేయి చాపారు. ఆయన తన చేతిలో ఉన్న 5 రూపాయలు వారికిచ్చారు. అయితే తర్వాత తెలిసింది వారే శ్రీ గోపాలస్వామి అని. మరొకసారి శ్రీ భరద్వాజ మాస్టర్ గారు వీరింటికి వెళ్ళి భోజనం చేయడానికి కూర్చున్నారు. సరిగ్గా అదే సమయానికి శ్రీ గోపాలస్వామి వీరింటి వాకిట్లో నిలుచుని ఉన్నారు. స్వామిని చూసి శ్రీ మాస్టర్ గారు తమ ముందున్న వడ్డించిన విస్తరిని ఆయనకు సమర్పించారు. స్వామివారు తృప్తిగా భుజించి వెళ్ళిపోయారు. ఆయన శ్రీకాళహస్తిలో మేడ పైభాగాన ఉండేవారు. ఒకరోజు కింద నుండి పాండురంగా పాండురంగా అని ఎవరో పిలుస్తుంటే చూశారు. శ్రీ స్వామివారు ఒక రిక్షాలో కూర్చొని పిలుస్తున్నారు. పాండురంగ గారు స్వామి వద్దకు వెళ్ళగానే ఆయన రిక్షావాడిని చూపిస్తూ, వీడికి 3 రూపాయలు ఇవ్వు అన్నారు. నా వద్ద లేవు స్వామి అని ఈయన చెప్పగానే, ఇంట్లో దేవుడికి ముడుపు కట్టి ఉన్నాయి, అవి తీసుకురా పో అన్నారు. అది విని రిక్షావాడు, స్వామి దారిలో మార్కెట్ వద్ద ఒక భక్తుడు 5 రూపాయలు ఇవ్వబోతే తీసుకోలేదయ్యా, మీరు లేదంటున్నా ఇవ్వాల్సిందే అని మారాన్ చేస్తున్నారు అన్నాడు. ఈయనకి ఎంతో ఆశ్చర్యం వేసి స్వామితో, ఏం స్వామి, నన్నే ఎందుకు డబ్బులు అడుగుతున్నారు అన్నారు. అందుకు స్వామి,
ఆ భగవంతుడు నీ వద్ద నుండి మాత్రమే దక్షిణ తీసుకోమని చెబుతున్నారు అన్నారు. సంతోషంతో ఆ పైకం సమర్పించుకున్నారు పాండురంగ గారు. ఒకరోజు రాత్రి ఆయనకి శ్రీ గోపాలస్వామి గారు కనిపించి, నీ భార్య ట్రాన్స్ఫర్ గురించి బెంగపడవద్దు, గుడ్ ఫ్రైడే లోపు ట్రాన్స్ఫర్ కాగితాలు నీ చేతికి అందుతాయి అన్నారు. ఆమె ట్రాన్స్ఫర్ గురించి పాండురంగ గారు చేయని ప్రయత్నం లేదు. ఎన్ని రికమెండేషన్స్ చేయించినా ఫలితం శూన్యం. సరిగ్గా స్వామి చెప్పినట్లే ఏ ప్రయత్నమూ లేకుండానే ఆయన భార్య ట్రాన్స్ఫర్ కాగితాలు చేతికి వచ్చాయి. ఈ విధంగా శ్రీ భరద్వాజ మాస్టర్ గారి ఆశీస్సులతో గోపాలస్వామి వారి దీవెనలు లభించడంతో ఆయన ఎంతో ఆనందించారు. 20వ అధ్యాయం 11వ భాగం సమాప్తం. ఓం సాయిరామ్. ఓం సమర్థ సద్గురు భరద్వాజాయ నమః. భగవాన్ శ్రీ భరద్వాజ 20వ అధ్యాయం 12వ భాగం హృదయ నివేదన. నిరాకార పరబ్రహ్మం సాకారమై భూమిపై అవతరించినప్పుడు శృతుల రూపంలో ఋషులకు శబ్ద బ్రహ్మంగా, కృతుల రూపంలో భక్త కవివరేణ్యులకు అక్షర బ్రహ్మంగా, కీర్తనల రూపంలో భక్త వాగ్గేయకారులకు నాదబ్రహ్మంగా దర్శనమిచ్చి ఆ విధంగా తన ఉనికిని తానే ప్రకటించుకుంటుంది. సృష్టి ఉద్ధరణకై దైవమే తన తత్వాన్ని తానే ఆయా విధాలుగా ప్రకటించుకున్నారని, అందుకు తాము ఆ దైవం చేతిలో పరికరాలుగా మాత్రమే ఉపయోగపడి చరితార్థులమైనామని ఆ భక్తులు చెబుతుంటారు. పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట, పలికెద వేరొండుగాద పలుకదనేలా అంటూ రామభద్రుడే పలికించాడు తప్ప భాగవత గ్రంథకర్తను తాను కానే కానని స్పష్టం చేశారు భక్తపోతన. భగవత్ సాక్షాత్కారాన్ని పొందిన అంతటి గొప్ప మహాత్ములే అలా చెబుతుంటే, అల్పురాలనైన నాకు సాక్షాత్ దత్తాత్రేయ స్వరూపులైన శ్రీ భరద్వాజ భగవానుల చరిత్రను రచించడం అనేది మరుగుజ్జువాడు నక్షత్రాలను అందుకొని యత్నించడంలాగా అసాధ్యమే కానీ సుసాధ్యం ఎలా అవుతుంది? కనుక భక్తులను ఉద్ధరించే నిమిత్తం ఎంతో కరుణతో ఆ భరద్వాజ భగవానుడు తమ చరిత్రను తామే రచించి లోకానికి ప్రసాదించారనేది పరమసత్యం. తమ చేతిలో ఒక కలంలాగా నన్ను అనుగ్రహించి నా జన్మ చరితార్థం అనరించిన ఆ భరద్వాజ భగవానుల పాదపద్మాలకు సాష్టాంగ ప్రణామాలు చేస్తూ, ఆ పరమేశ్వరుని చేత రచించబడి సాక్షాత్ ఆ పరమేశ్వర స్వరూపమైన భగవాన్ శ్రీ భరద్వాజ గ్రంథమునకు భక్తిపూర్వక నీరాజనాలు అర్పిస్తున్నాను. భగవాన్ శ్రీ భరద్వాజ గ్రంథరాజమా, భక్తజనుల పాలి కల్పవృక్షమా, స్వామి దివ్యగాథలు వివరముగా వర్ణించి స్వామి భవ్యబోధలు రమ్యముగా విశదపరచి భవబంధనములు బాపే భరద్వాజ భగవానుడే భక్తుల కాలంబనమని తెలిపినట్టి కావ్యమా. ఏడేడు భువనాలు ఏలేటి స్వామి వేడుకొన్నంతనే వేవేల వరములిచ్చి మన తోడుగా మన నీడగా మనవాడుగా అగునని వాడవాడలా అతని జాడను అందించేటి భగవాన్ శ్రీ భరద్వాజ గ్రంథరాజమా, భక్తజనుల పాలి కల్పవృక్షమా. అధ్యాయంబుల పరిమళ సుమములతో అర్చింపగా, చిత్రపటంబుల చందన గంధమలది సేవింపగా, అక్షరరత్నముల పసిడి అక్షింతల పూజింపగా, అక్షయ వరములనిచ్చి ఆశీర్వదించునట్టి అందుకొనుము నీకిదే వందనాలు శతసహస్ర వందన నీరాజనాలు ఓ గ్రంథరాజమా. ఆచార్యుని చరితమనే దివ్యకాంతి కిరణాలను అంతటా వెదజల్లిన ఓ అక్షరదీపమా. భగవాన్ శ్రీ భరద్వాజ గ్రంథరాజమా, భక్తజనుల పాలి కల్పవృక్షమా. రచయిత్రి శ్రీమతి శ్రీదేవి. 20వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.